దయగల దేవుడు ఆయన సంకల్పానుసారంగా, ఆయన చిత్తానుసారంగా భూమి మీద మానవుల్ని సృజిస్తున్నాడు. ఎవరు ఈ తరంలో కనబడాలి అనేది దైవ నిర్ణయం. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను ఆయన సృష్టించాడు కదా. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు సృష్టించాడు. ఆదాము అను ఒకని నుండి ఈ భూమి మీద జాతులన్నీ పుట్టుకొచ్చాయన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ నువ్వే తరంలో రావాలన్న నిర్ణయం నీది కాదు, ఎవరిది? దేవునిది. అందుకే తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది అని ప్రసంగి చెబుతాడు. తరము వెంబడి తరం ఏమవుతుందట? గతించిపోతుందట. నిజంగా సెలబ్రిటీలు చచ్చిపోయినప్పుడే న్యూస్ మీడియా కానీ ప్రపంచానికి అంతటికీ ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళ మరణమే మరణం అన్నట్టు. రోజంతగా వీడియోలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి, వాళ్ళను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు అవడం దగ్గర నుంచి, వాళ్ళ గత చరిత్ర, వాళ్ళ జ్ఞాపకాలు మనకి పదే పదే చూపించి వాళ్ళ గురించి చెప్పడం దగ్గర నుంచి మొదలు పెడతారు. చివరికి వాళ్ళను ఖననం చేసేంత వరకు, దహనం చేసేంత వరకు మీడియా ఫోకస్ అంతా వాళ్ళ మీద పెడతారు. అప్పుడు ఇది మరణం అన్నట్టు చూపిస్తారు. కానీ ప్రపంచంలో ప్రతి మనిషి అలాంటి సందర్భాలు ఎదుర్కొంటున్నవాడే. ప్రపంచంలో ప్రతి మనిషికి ఆ ఘట్టం వస్తుంది. కొంతమంది సెలబ్రిటీలు అవ్వచ్చు, కొంతమంది సెలబ్రిటీలు కాకపోవచ్చు, కొంతమంది గొప్పవాళ్ళు అవ్వచ్చు, కొంతమంది గొప్పవాళ్ళు కాకపోవచ్చు. కానీ మరణం అందరికీ వచ్చును. హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, మరణము అందరికీ వచ్చును. కాబట్టి మరణం అనేది నీకు, నాకు, సెలబ్రిటీలు కాని వాళ్ళకి, సినిమా వాళ్ళు కాని వాళ్ళకి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పకుండా మరణిస్తాడు. కానీ ఏంటో లోకం గొప్పవాళ్ళ మరణాలకు విలువనిచ్చినంతగా పేదవాళ్ళ మరణాలకు విలువనివ్వదు. అయినప్పటికీ దేవుడు విలువనిస్తాడు. ప్రతి మరణం ఆయన దృష్టికి విలువగలదే నిజంగా వారు భక్తులైతే. ప్రతి మరణం ఆయన పట్టించుకునేదే. ఎందుకంటే ఆయన పంపించాడు, మరలా ఆయన దగ్గరికి తిరిగి వస్తున్నారు కాబట్టి. సృష్టికర్త అలా కాదు. ఎందుకంటే ప్రతి తరంలో ఎవరు రావాలన్న నిర్ణయం దేవుడు ముందే చేసుకున్నాడు, ముందే నిర్ణయించుకున్నాడు. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించిన, ఆ ఒకనిలో నిన్ను నన్ను మనందరినీ దాచిన, ఏ తరంలో నిన్ను బయటికి తీసుకురావాలి, ఏ తరంలో నువ్వు పుట్టాలి, ఏ డేట్ నువ్వు పుట్టాలి, ఏ టైంలో నువ్వు ఈ లోకానికి వచ్చి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనే నిర్ణయం మాత్రం పూర్తిగా దేవునిదే. లేకపోతే ఈ సంవత్సరంలోనే మనం ఎందుకు ఉండాలి? 100 ఏళ్ల క్రిందట మనం ఎందుకు లేం? అంతకుముందు మనం ఎందుకు లేం? అంతకుముందు మనం ఎందుకు రాలేదు? 2000 ఏళ్ల క్రిందట ప్రభు పుట్టినప్పుడు నువ్వు ఎందుకు పుట్టలేదు? తెలుగు వారి మధ్యలో ఎందుకు పుట్టావు? తమిళ వారి మధ్యలో ఎందుకు పుట్టలేదు? మలయాళీల మధ్యలో ఎందుకు పుట్టలేదు? హీబ్రూ ప్రజల మధ్యలో, గ్రీకు ప్రజల మధ్యలో, రోమన్ల మధ్యలో, ఇంకా ఎంతో మంది ప్రపంచంలో, ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, ఇంకా అలా ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఇప్పటికీ అనాగరికులు కూడా ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నువ్వు ఎందుకు పుట్టలేదు అని అంటే అది దైవ నిర్ణయం కాదు. కనుక సంపూర్ణంగా మనం అందరం అంగీకరించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మేధావులు మొదలుకొని మామూలు వ్యక్తుల వరకు, పండితులు మొదలుకొని పామరుల వరకు సంపూర్ణంగా మనం అందరం అంగీకరించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ తరంలో నువ్వు పుట్టాలన్నది దైవ నిర్ణయం. ఈ తరంలో నువ్వు పుట్టాలి. అందుకే ఈ తరంలోనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈ తరంలో పుట్టిన అమ్మాయిని, ఈ తరంలోనే పుట్టిన అబ్బాయిని మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి మీకు పిల్లలు పుట్టినప్పుడు ఈ తరంలోనే వాళ్ళు కూడా ఉండాలి. ఇదంతా దైవ నిర్ణయం. ఏ సమయము మీకు ఇవ్వబడాలి, ఏ కాలము మీకు ఇవ్వబడాలి, ఏ కాలంలో ఈ భూమి మీద మీరు కనబడాలి, ఎంత కాలం కనబడాలి, ఎంత వరకు కనబడాలి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాలి, ఈ నిర్ణయం అంతా దైవ నిర్ణయం, మానవుల నిర్ణయం కాదు. అమ్మా నాన్నల నిర్ణయం అంతకంటే కాదు. నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి కూడా నీ బ్రతుకును నిర్ణయించలేదు. వాళ్ళు తమ సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తూ పోతూ ఉండగా నువ్వు పుట్టావు అంతే. నిన్ను కనాలని వాళ్ళు కలవలేదు. ఇది పచ్చి నిజం. వాళ్ళు తమ బ్రతుకులో వాళ్ళ సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళ బ్రతుకును కొనసాగిస్తూ ఉండగా నువ్వు పుడుతున్నావు అంతే. నువ్వు పుట్టాలని వాళ్ళు ఏం డిసైడ్ అవ్వాలి. ఈరోజు మనం కలిసాం కాబట్టి 9 నెలల్లో మన ఇంటికి బిడ్డ వస్తాడు, నో ఛాన్స్.
చాలా మంది భార్యాభర్తలకు పిల్లలు లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారా లేదా? సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారే, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టట్లా. దైవ నిర్ణయం లేకపోతే ఈ తరంలో మనం కనబడమన్నది పచ్చి నిజం. ప్రియమైన దేవుని పిల్లలారా, పచ్చి నిజం. ఇది మనకు అర్థమైతే ఎప్పుడు, ఎంతవరకు, రెండు విషయాలు మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడు నేను ఇక్కడికి రావాలి, ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి. అందుకే జననము మరణము మధ్య ఉన్న చిన్న జీవితము, ఇది దైవ నిర్ణయము అని చెబుతున్నాను. అందుకే ఈ చిన్న జీవితము దైవ నిర్ణయము. ఈ దైవ నిర్ణయం గూర్చి, మనల్ని ఎన్నిక చేసుకోవడాన్ని గూర్చి పౌలు భక్తుడు ఎఫెసీయులకు, అన్యజనులైన ఎఫెసీయులకు మాట్లాడుతూ 4వ వచనం మొదటి అధ్యాయం, ఎట్లనగా 4వ వచనం మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో, సంఘమా ఒక అద్భుతమైన మాట మిమ్మల్ని ఉద్దేశించి వ్రాయబడింది, మనందరిని ఉద్దేశించి వ్రాయబడింది. సంఘమా మీరు గుర్తించాలి. ఏం రాయబడింది? జాగ్రత్తగా చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన ఇష్ట ప్రకారమైన, తన చిత్త ప్రకారము, చిత్తము అంటే దేవుని ఇష్టము అని అర్థం. జరిగేది నీ చిత్తమే అంటాం కదా, ఎన్ని తలొచ్చినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆయన చిత్త ప్రకారము, ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, జగత్తుకు మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని జగత్తుకు పునాది వేయబడక మునుపే. ఈ సంకల్పం ఎప్పటిదట? జగత్తుకు పునాది వేయబడక మునుపే నా విషయమై దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎంత స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి, దైవ గ్రంథం సెలవిస్తుంది. జగత్తుకు పునాది వేయబడక మునుపే, చదవండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడట? ఏర్పరచుకో. అంటే ఈ ఏర్పాటు ఎవరిదంటే దేవుడిది. ఈ తరంలో నువ్వు పుట్టాలన్నది దైవ నిర్ణయమే తప్ప మానవ నిర్ణయం కాదు. మానవులు అనుకుంటే మనం పుట్టం, మానవులు కోరుకుంటే మన పుట్టుక జరగదు. మీకు అందరికీ తెలుసు, అబ్రహాం ఎప్పుడు బిడ్డను కన్నాడో. అన్ని సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల్ని కనాలన్న కోరిక లేకుండానే బ్రతికారంటారా? అబ్రహాం శారాలు కోరిక లేకుండా బ్రతికారా? కోరికతోనే ఉన్నారు, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. ఎంత ఎదురు చూసినా అబ్రహాంకి శారాకి పిల్లలు పుట్టలేదు. చాలా ట్రై చేసి ఉంటారు, పుట్టలేదు. తర్వాత చాలా మంది జీవితాల్లో మనం పిల్లలు దేవుని నిర్ణయం ప్రకారం కలగడం చూస్తాం. హన్నా కూడా సమూయేలు కోసం చాలా ఎదురు చూసింది, కానీ ఆమె ఎదురు చూపులకు తగ్గట్టుగా దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడే ఆమెకు బిడ్డనిచ్చాడు. అంటే ఆ సమయంలో సమూయేలు వస్తేనే ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన సంకల్పం నెరవేరుతుంది. ముందొచ్చేసినా వెనకొచ్చేసినా కుదరదు, కరెక్ట్గా టైంకి రావాలి. హీరో ఎంట్రన్స్ అన్నట్టు. ఆ కథలో హీరో ఎప్పుడు ఎంటర్ అవ్వాలో అప్పుడే ఎంటర్ అవ్వాలి. ఆ కథలో హీరో పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు అతడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. సో అలాగా ఆ పాత్ర, అతని పాత్ర ప్రభువును కూడా తగిన కాలమందు సమయం వచ్చినప్పుడు పంపించాడట. అర్థమైందా? ఆయనని ఎప్పుడు పంపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ సమయానికి ప్రభువును కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. అలాగే నిన్ను నన్ను కూడా ఈరోజు ఇక్కడికి పంపించాడంటే గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. మనందరి కొరకు దేవుడు ఒక ప్రణాళిక రచించాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది మనమందరం గుర్తించవలసినటువంటి సత్యం. ప్రియమైన దేవుని సంగమా, ఇదందరూ మనం గుర్తించాలి. రైట్? సో ఈ ఏర్పాటు, ఈ నిర్ణయం దేవుడిది అని మనకు అర్థమైపోయిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ తరంలో నువ్వు కనబడుతున్నావు. ఎంతకాలం అనేది ఆల్రెడీ కీర్తన 139:16లో మనం చాలాసార్లు చదువుకున్నాం ఆ మాట. ఏమని? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయనని చాలాసార్లు చదువుకున్నాం కదా. అంటే దేవుడు మనకి దినాల్ని నియమించాడన్న సత్యం కూడా మనందరికీ అర్థమైపోయింది. ఈ రెండు అర్థమైపోతే ఇప్పుడు మీరు గ్రహించాల్సింది, నీ టైం గడిచిపోతుంది. నీ టైం ఏమవుతుంది? గడిచిపోతుంది. మనం సెలబ్రిటీల మరణాల గురించి వింటుంటాం. పలానా చంద్రమోహన్ గారు చచ్చిపోయారట, సూపర్ స్టార్ కృష్ణ చచ్చిపోయారట, కృష్ణరాజు గారు చచ్చిపోయారట, ఇంకొకరు ఎవరో చచ్చిపోయారట, పలానా మంత్రి గారు చచ్చిపోయారట, పలానా వ్యాపారవేత్త చచ్చిపోయాడట. చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం.
మనం చచ్చిపోతాం. టైం అయిపోయింది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అప్పుడు ఇక్కడ ఏ పని నీకు లేదు, ఏ పని లేదు. చంద్రమోహన్ గారు లాస్ట్ ఇంటర్వ్యూలో 100 కోట్లు పోగొట్టుకున్నాను, నేను పలానా స్థలం కొన్నాను, అమ్మేశాను, ఇప్పుడు రేట్లు పెరిగిపోయి 100 కోట్లు పోగొట్టుకున్నాను బాధపడ్డాడు. నేను చూశాను, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన. ఇప్పుడు 100 కోట్లు కాదు, మొత్తం పోగొట్టుకున్నాడు. అర్థమైందా నా పాయింట్ మీకు? ఆయన 100 కోట్లు కాదు పోగొట్టుకున్నది, మొత్తం ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకుని ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా ఈ లోకం నుంచి ఆయన వెళ్ళిపోయాడు. రేపొద్దున మన పరిస్థితి కూడా అదే, మన పరిస్థితి కూడా అదే. కాదంటావా? కాదనగలమా? చెప్పండి, మీరు ఎవరైనా కాదనగలరా? రేపొద్దున ఇప్పుడు సంపాదిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. సంపాదిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏ సంపాదన లేదండి మీకు? ఖాళీ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను. కోట బియ్యం తింటూ బతికేస్తున్నారా ఏంటి? మరి సంపాదన ఉందా లేదా? సంపాదిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మ. పురుషులు స్త్రీలు కూడా, పురుషులు స్త్రీలు గర్వంగా చేయొద్దండి, తప్పే ఉంది. గర్వంగా చేయొద్దు. నేను రూపాయి సంపాదించినా పర్లేదు, రూపాయి సంపాదించినా పర్లేదు, నేను సంపాదిస్తున్నాను అన్న వాళ్ళు చేయొత్తాలి. అలాగే ఉండండి. మీరు పోగొట్టుకుంటారు, ఎంతమంది ఒప్పుకుంటారో దించండి, ఒప్పుకోలేని వాళ్ళు అలాగే ఉంచారు. మీరు సంపాదించిందంతా పోగొట్టుకుంటారు ఒకరోజు. చూసారా? అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకోవాలి, నేను సంపాదిస్తాను, తప్పులేదు, సంపాదించాలి. కష్టపడి సంపాదించాడో కొడుకులకి ఇచ్చి వెళ్తాడు. కొడుకులు ఇప్పుడు వాటిని మాయం చేస్తారు. ఇంకా చాలా అనతి కాలంలోనే మాయం చేస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత గొప్పోళ్ళు. సో ఇలాంటి వ్యక్తులు చాలామంది మన చుట్టూ కనబడతా ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏం అనలేము, ఇంకా వాళ్ళని ఏమంటాం ఇంకా. సో కాబట్టి నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో అంత తొందరగా దాన్ని ఏం చేసుకోవాలి? చెప్పండి, ఏం చేసుకోవాలి? పోగొట్టుకోవాలి. మరణంతో పోగొట్టుకోవాలి. మరణం తర్వాత అన్నీ పోగొట్టుకోవాలి, సమస్తము కోల్పోవాలి. అదే ప్రసంగి గ్రంథంలో పదే పదే చెప్తాడు. నీకు చదవడానికి చిరాకు రావాలేమో కానీ, వినడానికి చిరాకు రావాలేమో కానీ ఆయన ఆపడు. పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా, పోగొట్టుకుంటావు చెప్తానే ఉంటాడు. సో అందరూ కూడా పోగొట్టుకునే బాధ్యతే. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవ్వబడిన జీవితంలో మనం చేసే ప్రతి పనికి దేవుని నిర్ణయం ఉంది అని గుర్తించినప్పుడు జీవితం దేవుడిదని ఎప్పుడు గుర్తించాలి? ఇవన్నీ అర్థమైన వాడు ఏం గుర్తిస్తాడు తెలుసా? ఎస్, మై బాడీ అండ్ మై సోల్ బిలాంగ్స్ టు అవర్ లార్డ్ హెవెన్లీ ఫాదర్. దిస్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ, దిస్ ఈస్ నాట్ మై ఓన్ ప్రాపర్టీ, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. ఇదంతా ప్రభువుదే, నాకు సంబంధం ఏమీ లేదు, అంతా ఆయనదే. ఆయన యుద్ధం నుండి నేను తెచ్చుకున్నాను, ఆయన నాకు ఇచ్చాడు, వాడుకుంటున్నాను. ఈ తరంలో నన్ను పంపించాడు, ఉన్నాను. వచ్చేయమంటాడు, ఆ రోజు వెళ్ళిపోతాను. నా టైం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. చరిత్ర చదువుకునేటప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. లోతుకి వెళ్తే 1931లో అని చదువుకుంటున్నాం అనుకోండి. ఏం చదువుకుంటున్నాం? 1931లో అని చదువుకుంటున్నాం. 1931 ఉంది, కానీ అక్కడ ఈ చదువుకునేవాడు లేడు. గెట్ మై పాయింట్. 1931 ఉంది, కానీ ఎవరు లేరు అక్కడ. ఆ 1931లో అనే చరిత్ర చదువుతున్న నువ్వు నేను అక్కడ లేవు. నిన్న మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. 1964లో అనుకుంటా ఒక ఆయన అంబాసిడర్ కారు కొన్నాడట, 65లోనో, ఐ థింక్ 75-65, సరిగా నెంబర్ ఐడియా లేదు, డేట్ ఐడియా లేదు. వార్త అయితే నిజమే. ఒక ఆయన అంబాసిడర్ కారు కొన్నాడట, 16,900 అండి. నిజం. అంబాసిడర్ కారు ధర ఎంత? 1975లో 16,900 రూపాయల బిల్లు ఫోటో పెట్టారు. ఆ రోజుల్లో కారు 16,900 అంటే అవును నిజమే. మరి ఆ రోజుల్లో కూలి ఎంతో తెలుసా? 1975లో ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తే కూలి ఎంతో తెలుసా? 5 రూపాయలా? మీ తాతగారు చెప్పారా? కూలి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తే 1975లో, అంటే మా నాన్నగారి చిన్నతనంలో ఆడాళ్ళకి రూపాయి, మగాళ్ళకి రూపాయిన్నర కూల్ టైంలో 16,900 అంటే ఇప్పుడు రేంజ్ రోవర్ కారు లెక్కే మరి కదా. అంటే ఆ చరిత్ర తెలుసుకుంటాం, కానీ ఆ టైంలో మనం లేము.
తెలిసినట్టు చెప్పేస్తుంది ఈవిడ లేదు అప్పుడు, నేను లేను, ఆ తర్వాత పుట్టాం మనం. కానీ ఆ డేట్లో ఇలా జరిగిందట, ఆ సమయంలో ఇలా జరిగిందట, ఆ సందర్భంలో ఇలా జరిగిందట చెప్పుకుంటున్నాం అంతే. రూపాయిన్నర కూలి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే, ఆ తర్వాత ఆ కూలి మెల్లిమెల్లిగా 3 రూపాయలు అయిందట. మెల్లిమెల్లిగా కొన్నాళ్ళకి 5 రూపాయలు చేశారట. సో ఇప్పుడు ఎంత, 1000, 700, 800 నడుస్తుంది వీళ్ళని బట్టి కదా. కానీ ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. తరము వెంబడి తరము ఏమవుతుంది, గతించిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వచ్చిన ప్రతివాడు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమవుతోంది. వచ్చిన ప్రతివాడు తిరిగి తండ్రి యొద్దకు చేరుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఎలా వెళదాం అనే ప్రశ్న మన ముందుకు వచ్చింది ఇప్పుడు. ఏమా ఎలా వెళదాం చెప్పండి, ఎలా వెళదాం? వెళ్ళడం కరెక్టా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మీ చేయి చూపించండి, లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ. వెళ్ళడం కరెక్టేనండి అన్నవాళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు? వెళ్ళడం కరెక్టే చెప్పాలి ఎంతమంది? అందరూ ఒప్పుకుంటున్నారుగా నాతో సహా. వెళ్ళడం అయితే పక్కా, ఖాయం, తథ్యం, వెళ్ళడం తథ్యం. సరే, ఇప్పుడు మీ అందరినీ ప్రశ్నిస్తున్నాను, ఎలా వెళదాం? ఎలా వెళదాం? మళ్ళీ 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 అడుగుతున్నానని బాధపడకండి, ఎలా వెళదాం? ఇంకొంచెం గట్టిగా అడుగుతున్నాను, అర్థం చేసుకోండి. ఎలా వెళదాం? ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో అలాగే వెళ్ళిపోదామా? ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో అలాగే వెళ్ళిపోదామా? చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉన్నావో, ఏ పొజిషన్లో ఉన్నావో, ఏ విధంగా ఉన్నావో, ఏ ఆలోచనలతో ఉన్నావో, ఎలా ఉన్నావో నీకు మాత్రమే తెలుసు. ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు నీ గురించి. ఏదో కళ్ళ ముందు కనబడుతుంటే మన అనుకుంటాం, మాట్లాడతాం తప్పితే, నా తమ్ముడు, నా చెల్లెమ్మ, నా అక్క, నా అన్న అనుకుంటాను తప్పితే, నీ అంతరింద్రియములలో, నీ ఆలోచనల్లో, నీ బ్రతుకులో, నీ రహస్య జీవితంలో ఎలా ఉన్నావో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నీ రహస్య జీవితం తెలిసిన వాళ్ళు ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే. ఆయనకు మాత్రమే నీ రహస్య జీవితం తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన గడి ఆసన్నమైనప్పుడు ఎప్పుడైనా వెళ్ళిపోవాలి, ఎప్పుడైనా వెళ్ళిపోవాలి. దానికి సమయం సందర్భం లేదు. ఎప్పుడు వెళతామో, ఎలా వెళతామో ఎవరికి తెలీదు. ఆ క్షణం అలా వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం అంతే. మనం చూశారు కదా విజయవాడ యాక్సిడెంట్ గురించి చెప్పాను నేను. ఆవిడ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, బస్సు డ్రైవరు బ్యాక్ గేర్ అనుకుని ఫ్రంట్ గేర్ వేసి యాక్సిలేటర్ తొక్కేసాడట. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది విజయవాడలో బస్సు. అసలు 2 అడుగులు వెనక్కి పడి ఉంటే బతికేసి ఆవిడ 2 నిమిషాలు 2 సెకండ్లు ముందుకెళ్ళింది. 2 సెకండ్లు టైం ఉండుంటే వెనక ఉండేది. ఆ 2 సెకండ్లలో బస్సు దాటిపోయేది. కానీ ఇవి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ స్పీడ్కి బస్సు రావడానికి టైం అలా సింక్ అయింది. ఒకవేళ మెల్లిగా నడిచింది అనుకోండి, దారిలో ఏదైనా చేతిలో రూపాయి పడిపోయింది అనుకోండి, లేదా పర్సు జారిపోయింది అనుకోండి, లేదా అడుగు తడబడి కింద పడిపోయింది అనుకోండి, ఏం జరిగినా, లేదా ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, ఏం జరిగినా ఆ మరణం అక్కడ ఏమైంది, ఆగిపోద్ది. అప్పుడు అనుకుంటుంది, అమ్మ రెప్పపాట్లో తప్పించుకున్నానని అంట. తర్వాత హాయిగా ఏమని చెప్తుంది మనందరి దగ్గరికి వచ్చి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, రెప్పపాట్లో తప్పిందండి బాబు, ఇలా పోయిందంతే, నేను కానీ 2 అడుగులు ముందుకేసి ఉంటే నన్ను దొక్కేయాల్సి వచ్చును. అక్కడ ఎవరో పిల్లాడు చచ్చిపోయాడు, పసిపిల్లాడు కూర్చున్నాడు, పడుకున్నాడు తెలియదు, చచ్చిపోయాడు. ఆ పక్కన ఇంకొక పెద్ద ఆయన ఎవరో చచ్చిపోయారట. ఈవిడ మీద నుంచి బస్సు ఎక్కేసింది, చక్రాలు ఎక్కేసినాయి, స్పాట్ డెడ్, చచ్చిపోయింది. సో మనకు తెలీదు మరణము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఇప్పుడు చెప్పండి, ఎలా వెళ్దాం? ఇలాగే వెళ్ళిపోదామా? ఇలాగే వెళ్ళిపోదామా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇలాగే వెళ్ళిపోదామా? ఇలాగే వెళ్ళిపోనా? తండ్రి ఇలాగే వచ్చేనా? Do you want any changes, my dear Lord? I'm your son, I'm your believer, I'm your follower, my dear Lord Jesus Christ. Do you accept me? ఒకసారి అడగండి, ప్రభువా నువ్వు నన్ను అంగీకరిస్తున్నావా? వచ్చేనా ప్రభువా? ఇలా తీసుకెళ్ళిపోతావా? అందుకంటే నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము అబ్బా తండ్రి. ఆ బుద్ధి ప్రభు అని బతిమలాడుకున్నాడట దేవుడిని. ఏమని? ఆ బుద్ధి ప్రభు. ఒక మంచి పాట రాశాను జనవరి 1 కోసం.
నేడును పోలిన దినములు తరుగుచున్నవి. ఎప్పటితో పాటది రాసి చాలా రోజులు అవుతుంది కానీ చరణాలు పూర్తి చేశాను ఈ మధ్య నిన్న మొన్నట్లు రిలీజ్ చేస్తాను. ఆ పాట మీరు ఎప్పుడు విన్నా ప్రతి కొత్త సంవత్సరం పాత సంవత్సరం మధ్యలో ఆ పాట ప్లే అవ్వాలి మీ జీవితాల్లో. అంత అర్థవంతంగా పాట వచ్చింది. ఇప్పుడు ప్రభుని అడిగితే, ప్రభువా ఇలా వచ్చేయమంటావా ప్రభు అంటే, నాకేమైనా టైం ఉందా ప్రభు? ఇంకా నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఎలా వెళ్దాం చాలాసార్లు నాకు అదే ప్రశ్న వస్తుంటుంది. నా వరకు నేను, నా జీవితం నాది, దిద్దుకోవాల్సింది నేను, నా బ్రతుకును డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నా బ్రతుకు గురించి మాట్లాడాల్సింది నువ్వు కాదు, నా బ్రతుకు గురించి మాట్లాడాల్సింది నేను. నా మంచి, నా చెడు, నా యథార్థత, నా నీతి, నా ప్రవర్తన, నా బ్రతుకు, నా రహస్య జీవితం అన్నీ ఎరిగిన వాడను నేను. నా దేవుని ఎదుట ఎలా ఉన్నాను, ఆయన కొరకు ఎలా బ్రతుకుతున్నాను, ఆయన ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తున్నాను, ఆయన సంకల్పానుసారంగా జీవిస్తున్నానా లేదా, లేక ఆయననే మోసగించే దుస్థితిలో కానీ దిగజారుతున్నానా, ఎప్పటికప్పుడు నా స్వపరీక్ష నా మనసుకు తెలుస్తుంది. నీకెలా తెలుస్తుంది? నువ్వు చూసే పర్సెప్షన్ వేరు. ఒక్కొక్కడు ఒక్కోలా చూస్తాడు, ఒకడికి ఒక్కోలా కనబడుతుంది, అందరికీ ఒకలా కనబడదు. ఒక్కొక్కరు కోణం ఒక్కోలా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను కదా, మేడ మీద నుండి చూస్తుంటేనట ఇల్లులన్నీ సమానంగా ఉంటాయట. విమానంలో ఎగిరిపోతూ చూస్తుంటే ఇల్లులన్నీ ఎలా ఉంటాయి? ఒకే ఎత్తులో కనబడతాయి. ఇది ఎత్తైన ఇల్లు, ఇది చిన్న ఇల్లు అని తెలియదు నీకు. విమానంలోంచి చూడు కావాలంటే విమానంలోంచి ఇల్లులన్నీ ఎలా కనబడతాయి? సమానంగా కనబడతాయి. నేల మీద నడిచి చూడు, ఏ ఇల్లు పెద్దదో, ఏ ఇల్లు చిన్నదో, ఏ ఇల్లు పొడవైనదో, ఏ ఇల్లు కొరచగా ఉందో, ఏది గొప్ప ఇల్లో ఏది మామూలు ఇల్లో నేల మీద నడుస్తున్నప్పుడు తెలుస్తుంది. అంటే నేల మీద నడిచేవాడి పర్సెప్షన్ వేరు, ఆకాశంలో ఎగురుతూ చూసేవాడి పర్సెప్షన్ వేరు. అలాగే నీ జీవితాన్ని నువ్వు చూసినంతగా ఈ ప్రపంచంలో ఎవడు చూడలేడు. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితం ఏంటో మనకు తెలుసు, పక్కోడికేం తెలుసు? నా యథార్థత ఏంటో నాకు తెలుసు, నీకేం తెలుసు? నా నమ్మకత్వం ఏంటో నాకు తెలుసు, నీకేం తెలుసు? అలాగే నీ జీవితం ఏంటో నీకు తెలుసు, నాకేం తెలుసు? నాకు తెలీదు. ఇది బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, బాగా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా. ఎలా వెళదాం? ఈ ప్రశ్న మరణాలు కనబడుతున్న ప్రతిసారి రావాలి నీకు. పలానా ఆయన చనిపోయాడట, ఎలా వెళ్ళాడు? పలానా ఆమె చనిపోయిందట, ఎలా వెళ్ళింది? నేను చనిపోబోతున్నాను, ఎలా వెళతాను? వెళ్ళడానికి ముందు ఈ తరంలోంచి వెళ్ళిపోతే మళ్ళీ తరంలో వస్తామన్నది గాలి మాట. ఎప్పుడెప్పటి వరకు ఎవరు రాలేదు మరి నాకు తెలిసి. వస్తే వదులుతామండి వాళ్ళని పట్టుకొని? వదలమండి. మన జీవితంలో మనతో ప్రేమగా ఉన్నవాళ్ళు, మనతో పరిచయస్తులు చాలామంది ఉంటారు. ఇంటర్లో నాకు స్నేహితుడు ఉండేవాడు. ఇంకా నేనంటే ప్రాణం అన్నమాట వాడికి. నన్ను వదిలేవాడు కాదు, నాతోనే తిరిగేవాడు. ఎక్కడికి వెళ్ళినా నాతోనే, ఏం చేసినా నాతోనే. నేను కాలేజ్ మానేస్తే ఆడు కాలేజ్ మానేసేవాడు, నేను కాలేజీకి వస్తే ఆడు వచ్చాడు, నేను సినిమా పోతే నాతో పాటు సినిమాకి వచ్చేవాడు. సో నేను ఏం చేస్తే తోకలాగా వెంట పెట్టుకునే తిరిగేవాడు. ఒకరోజు వాడికి కామెరీలో వచ్చి చచ్చిపోయాడు. చాలా బాధేసింది. ఒక 2 రోజులు బాధపడ్డాను, 3 రోజులు బాధపడ్డాను, ఇంకా తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తుంటే, ఎప్పుడో 23 ఏళ్ళు అయిపోతుంది జరిగేది, 24 ఏళ్ళు అయిపోతుంది. అప్పుడప్పుడు గుర్తొస్తుంటే కొంచెం అలా బాధగా ఉంటుంది. నిజంగా మనుషులు తిరిగి వచ్చాడు నాకు మళ్ళీ దారిలో కనబడ్డాడు అనుకోండి, ఏం చేస్తాం? అరే అని చెప్పి ఏం చేస్తాం? కౌగులించేసుకుంటాం. మళ్ళీ పుట్టేవిటరా నువ్వు? అమ్మయ్య 23 ఏళ్ళ కిందట పోయావురా, మళ్ళీ పుట్టావు, సంతోషం, ఇప్పటికైనా పుట్టావు, నేను ఉండగా పుట్టావురా బాబు, అది సంతోషం. మళ్ళీ నేను పోయి మళ్ళీ పుట్టేసరికి నువ్వు ఉంటావు ఉండవు అనే పలకనింపులు ఎప్పుడైనా ఎదురయ్యండి మీకు మీ జీవితంలో? చెప్పండి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు పుట్టి రాహుల్ గాంధీని కౌగులించుకొని, సోనియా గాంధీని కౌగులించుకొని, అమ్మ కోళ్ళపిల్ల ఎలాగున్నా బాగున్నావా అని అన్నయ్య జరుగుతాయి అవి? జరగవు. అలాగైతే మా నాన్న మళ్ళీ వచ్చేద్ది మా ఇంటికి, ఏమంటే మా తాత వచ్చేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఇంకా అలాగ వచ్చేస్తారంటే ఎంత ఆనందం కదా, అంతే కదా మరి. మా వదినాలు నాన్న కానీ మళ్ళీ వచ్చేసాడు అనుకోండి, పండగ చేసేసుకుంటుంది ఆవిడ. అమ్మయ్య మా నాన్న మళ్ళీ పుట్టిసాడని. రారు, పోయిన వాళ్ళు పోయారు, పోతానే ఉంటారు. అలాగే నువ్వు కూడా ఒక తరంలో ఉంటావు, మళ్ళో తరానికి రావడానికి అవకాశం ఏమీ లేదు, వెళ్ళిపోతున్నావు. అంటే నా పని నేను పూర్తి చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎలా వెళుతున్నాను అంటే, గ్రంథంలో రాయబడిన ఒక మాట పట్టుకుందాం మనం. ఈరోజు ఒక మాట పట్టుకుందాం.
దేవుని సంకల్పానుసారంగా భూమి మీదకి వచ్చామన్న సత్యాన్ని ఎరిగాం. ఒక మాట పట్టుకుందాం. ఈ జీవితంలో దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అనే దాని గురించి ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం దైవ గ్రంథంలో నుండి అందరూ తెరిచి చూడాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, నీవే గొప్పవాడవు దేవా, నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. క్రియలు జరిగించే విషయంలో నీవెవరవు? శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, అందరూ అండర్లైన్ చేసుకోండి, వారి ప్రవర్తనలను బట్టి, నెక్స్ట్ వారి క్రియల ఫలమును బట్టి. చూసారా? వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై, అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులార చూచుచున్నావు. అంటే నరపుత్రుల మార్గాలంటే అర్థం ఏంటి? ఒక్కో డే ఒక్కో మార్గంలోకి వెళ్తాం మనం. ప్రతిరోజు ఒకలా ఉండదు కదండి జీవితం. రోజులు మారే కొలది జీవితం కూడా మారుతుంది. కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త బంధాలు, కొత్త సంబంధాలు, కొత్త కొత్త కార్యాలు మన బ్రతుకులో నిత్యం జరుగుతూ ఉంటాయి. రైట్? అందులో మంచివి ఉండొచ్చు, చెడ్డవి ఉండొచ్చు. మనం డిసైడ్ చేసుకోవాలి. విచ్ ఈస్ ద రైట్ అండ్ విచ్ ఈస్ ద రాంగ్ అనేది యూ కెన్ డిసైడ్ దట్. రైట్? నువ్వు దాన్ని డిసైడ్ చేసుకోవాలి. నీకు ఏది ఏది రైట్, ఏ మార్గం రైట్, ఏది రైట్ వే, ఏది రైట్ వే కాదు అనేది నువ్వు చూజ్ చేసుకోవాలి తప్ప దేవుడికి నీకు తప్ప మానవులు ఎవరికి తెలియవు అవి కదా. రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, సరే ఎలా నడుస్తావో నడువు, కానీ వారి ప్రవర్తనను బట్టి, ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి. క్రియాఫలము, దీన్నే కర్మఫలము అంటారు. క్రియా అన్న కర్మ అన్న ఒకటే, క్రియాఫలం అన్న కర్మఫలం అన్న ఒకటే. వారి కర్మఫలమును బట్టి, క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కళ్ళారా చూస్తున్నాడట. ఏం చేస్తున్నాడట? కళ్ళారా చూస్తున్నాడట. కెమెరా సర్వేలెన్స్లో ఉందండి ఇదంతా కూడా. కెమెరా సర్వేలెన్స్లో ఉంది, కెమెరాలు చూస్తున్నాయి మిమ్మల్ని అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. దుబాయ్లో కానివ్వండి, అరబ్ కంట్రీస్లో బంగారం షాపుల దగ్గర మనకులా గన్లు పట్టుకుని ఎవరు ఉండరు. మార్కెట్లో వేసేసినట్టు వేసేస్తారు. అక్కడ పెద్ద పెద్ద దండలు ఉంటాయి, బంగారం దండలు వేసి తిరగచ్చు. అంతా గోల్డ్ షాపులన్నీ కూడా చాలా వెచ్చలవిడిగా ఉన్నట్టు ఉంటాయి. అందరు తిరుగుతుంటారు, చూసుకుంటారు, వచ్చేస్తుంటారు. కానీ మొత్తం కెమెరాలు చూస్తూ ఉంటాయి. కనిపించని మూడో కన్ను అది. ఏ కన్ను? మూడో కన్ను. మూడో కన్ను ఓపెన్ అయ్యి చూస్తూ ఉంటుంది. అందులో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక రింగ్ జేబులో పెట్టావు అనుకో, ఏముందండి రింగ్ జేబులో పెడితే ఏముంది, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు. ఆ తర్వాత మా లాయర్ వస్తాడు, బెయిల్ ఇస్తాడు. ఆ తర్వాత తిరుగుతూ ఉంటాం. ఏదో రోజు కేసు కొట్టేస్తారు, 100 రూపాయలు ఫైన్ వేసి అనుకుంటున్నారు. ఇండియా కాదు అది. చెయ్యి తీసేస్తారు. ఉంగరం కావాలా, చెయ్యి కావాలా? ఏది బాగుంటుంది? చెయ్యి బాగుంటుందా, ఉంగరం బాగుంటుందా? చెయ్యి తీసాక ఉంగరం పెడితే మొండిదానికి ఏం బాగుంటుంది? అప్పుడు ఎవడో కూడా ఉంగరం కావాలా, చెయ్యి కావాలా అన్నప్పుడు దేనికి డిసైడ్ అవుతాడు? చెయ్యే కావాలా అనుకుంటాడు కాబట్టి ఉంగరం కొట్టేయడు. సరే, ఆ కన్ను చూస్తుంది కాబట్టి దొరికేసావు. అప్పుడు దానికి తగిన ప్రతిఫలం. నువ్వు ఉంగరం దొంగతనం చేసి ఉండకపోతే నీ చెయ్యి తీరు. బోల్డ్ మంది వెళ్తారు షాపులు, నేను వెళ్ళాను, అన్నీ చూసాం, వచ్చాం, అయిపోయింది అక్కడితో. చూసి వచ్చేయడం వరకే మంచి పద్ధతి. లేదంటే ఇదేదో బిళ్ళ బాగుందండి, శుభ్రంగా జేబులో పెడితే మంచిగా ఉపయోగపడుతుంది కదండి అని చెప్పి వాడు తీసి జేబులో ఇచ్చావు అనుకో, అంతే, అయిపోయింది, అంతే. తీసిన చెయ్యి కట్ అయిపోద్ది. వాళ్ళ చట్టాలు వేరుగా ఉంటాయి కదా, మరి కొంచెం డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ చట్టాలు, మనకులాగా కాదు. సో నీ క్రియలను బట్టి నీ కర్మఫలం, నీ క్రియాఫలం
దేవుడిచ్చే ప్రతిఫలం. నీ క్రియాఫలమే దేవుడిచ్చే ప్రతిఫలం. కాబట్టి ప్రభువా ఇలా ఇలా వచ్చేనా ప్రభువా అంటే ఆయన అంటాడు, నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలిసి, ఇలా రావద్దు నాన్న, ఇలా రావద్దు నాన్న, మంచిగా రా నాన్న. పిల్లలు ఎవరో పెళ్ళికి పిలిచారు, మురుకు మురుగ్గా స్కూల్ నుంచి వచ్చేసి చెమటలు పట్టేస్తున్నారు. పెళ్ళికి వెళ్ళడానికి మీరు అందరు రెడీ అయ్యారు. మమ్మీ ఐఎమ్ కమింగ్ అంటే ఏమంటుంది మమ్మీ? ఇలా వద్దు, ఏం చేయి, అవసరమైతే నీ కోసం 5 minutes లేదా 10 minutes వెయిట్ చేస్తా. నువ్వు బాత్రూమ్కి వెళ్ళి చక్కగా స్నానం చేసి ఆ ఒంటి మీద ఉన్న మురికంతటిని పోగొట్టుకొని అందంగా తయారయ్యి మంచి బట్టలు వేసుకొని మంచి వస్త్రములు తొడుగుకుని దానమై నాతో కూడా పెళ్ళికి రా. నీ విలువ పెరుగుతుంది, నీ గౌరవం పెరుగుతుంది. నువ్వు ఇలాగే వస్తే నీ విలువ పెరగదు, నీ గౌరవం పెరగదు. కాబట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంట. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీ వస్త్రములను ఉదుకుకొనుడి, మీ బ్రతుకులను దిద్దుకొనుడి, మీ జీవితాలను అందంగా అలంకరించుకోండి. నువ్వేంటో నాకు తెలుసు నా ప్రియ బిడ్డ, నీ జీవితం ఏంటో ప్రతిరోజు చూస్తున్నాను నేను. నీ జీవితం నాకు ప్రతిరోజు కనబడుతుంది. నీ యవ్వన దశ, నీ చీకటి ఆలోచనలు, నీ ఒంటరి ఆలోచనలు, నీ నడవడిక, నీ ప్రయాస, నీ బ్రతుకు మొత్తం ప్రతిరోజు నాకు కనబడుతుంది. మనకున్న ఒక జబ్బు ఏంటంటే మనుషుల దగ్గర మంచోళ్ళు అనిపించుకోవడానికి చాలా కష్టపడిపోతాం కదా. ఎంత కష్టపడతాం, అవసరమైతే 2-3 గంటలు మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. నేను అలా, నేను ఇలా, నేను అలా, నేను ఇలా, నేను అలా, నేను ఇలా, నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేనంటే నేను పోటీ పడి మరీ మన మంచితనాన్ని మనుషుల దగ్గర నిరూపించుకోవడానికి తెగ ట్రై చేస్తాం. మనుషుల దగ్గర నువ్వు ఎంత మంచి నిరూపించుకుందాం అనుకున్నా అది ఎలా ఉంటుందో తెలుసా? ఒక నల్లని పూస దగ్గరికి వెళ్ళి ఇంకో నల్లని పూస తెల్లదాన్ని నిరూపించుకోవడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. అంతేనా కాదా? ప్రతి మనిషి రాంగ్ వేలో వెళ్ళినోడే, రాంగ్ వేలో నుండి వచ్చినోడే. నీతిమంతుడు లేడు, తీర్పు తీర్చే వాళ్ళలో కూడా లేడు దేవుని దృష్టిలో. మనం వెళ్ళి జడ్జి గారి ముందు ఇలా నిలబడతాం, చొక్కా బటన్స్ పెట్టుకోవాలి, ఇక్కడ బటన్స్ పెట్టుకోవాలి, గౌరవంగా వెళ్ళి నిలబడాలి, దండం పెట్టుకుని వెళ్ళాలి లోపలికి. కానీ ఆయన అంతరంగాన్ని దేవుడు పరిశీలించాడు అనుకోండి, ఆయన నాకు న్యాయాధిపతి, నేను గౌరవిస్తాను కాదని అనట్లా, నాకు తీర్పరి. కానీ ఆయన అంతరంగాన్ని దేవుడు పరిశీలించాడు అనుకోండి, దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు? న్యాయాధిపతులు నిలవలేరు, గొప్పవాళ్ళు నిలవలేరు, ఎవ్వరు నిలవలేరు. నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా నీ ఎదుట ఎవడు నిలువగలడు అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనుష్యుల దగ్గర గొప్పోళ్ళు అనిపించుకోవడానికి అహర్నిశలు ట్రై చేస్తున్నారు. అహర్నిశలు చాలా కష్టపడతారు. అయ్యో నేను ఇదంటే నా యథార్థత, ఇదంటే నా నమ్మకత్వం, ఇది నా గొప్పతనం అని చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. ఒక మాట అడుగుతాను, దేవుని ఎదుట నీ యథార్థతను నిరూపించుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేసావా? ఎందుకంటే ఎలా వెళతావు అనేది ఏ మనిషికి అవసరం లేదు. నేను చెడిపోయినా నీకు సంబంధం లేదు, నేను బాగుపడినా నీకు సంబంధం. నీ బతుకు నీదే, నా బ్రతుకు నాదే, నా చావు నాదే, నీ చావు నీదే, ఎవరి జీవితం వాళ్ళదే. నువ్వు నన్నన్నా నాకు ఒక వెంట్రుక రాలేదు లేదు, నేను నిన్నన్నా నీకు ఒక వెంట్రుక రాలేదేమీ లేదు. కానీ మనం నిరూపించుకోవాల్సింది మనుషుల దగ్గర కాదు, మరి ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ప్రభువా ఎలా రమ్మంటావు ప్రభువా? నువ్వు ఎప్పుడైనా మోకాళ్ళుని అడిగావు? అసలు ఎప్పుడైనా మీ ఇంట్లో గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని మోకాళ్ళుని ప్రభువా ఇలా వచ్చేయమంటావా? ప్రభువా నీకు ఓకేనా ప్రభువా? ఇది నీకు ఓకేనా? అమ్మాయికి ఒక డ్రెస్ కొన్నాడు అనుకో తండ్రి, అమ్మ నీకు ఓకేనా అని అడుగుతాడు ఫోన్ చేసి. అవసరమైతే వాట్సాప్లో ఫోటో పంపించి, అమ్మ నీకు ఈ కలర్ ఓకేనా, నీకు ఈ సైజ్ ఓకేనా అని అడుగుతాడు. అబ్బాయికి డ్రెస్ కొన్నదనుకోండి, తల్లి ఏరా నాన్న నీకు ఓకేనా, నీకు సూటబుల్లేనా, ఈ ప్యాంటు వాడతావా, ఈ షర్ట్ వాడతావా, ఈ కలర్ నీకు ఓకేనా అని అడుగుతాడు కదా. నీకు ఓకేనా అని అడుగుతారు కదా. దేవుని కూడా నువ్వు ఎప్పుడైనా ప్రభువా నీకు ఓకేనా, నేను ఓకేనా, నేను ఓకేనా,
నీ సన్నిధికి వస్తున్నాను, నీ సన్నిధిలో కూర్చుంటున్నాను, నీ సన్నిధిలో కూర్చుంటున్నాను ప్రభువా, నేను ఓకేనా ప్రభువా నీకు అని అడుగుతున్నావా? అని అడగగలిగే స్థాయి సామర్థ్యం మన దగ్గర ఉందా? ప్రభువా నేను ఓకేనా అని అడగగలిగే స్థాయి కానీ, నేను అడగగలిగే సామర్థ్యం కానీ మన దగ్గర ఉందా అనేది ఆలోచించాలి ప్రియమైన దేవుని సంగమా. ఒకవేళ అది లేకపోతే సంవత్సరాలు వెళ్ళిపోతాయి సుమి. తెగించి ఈ బోధ నేను మీకు చెప్పకపోతే, మీ కన్నులు తెరవబడకపోతే సంవత్సరాలు ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. మీరు మీలాగే ఉండిపోతారు. దేవుడు అది కోరుకోవట్లేదు. మీరు మీలా ఉండిపోకూడదు. మీరు మీలా ఉండిపోతే దేవునికి సంతోషం కాదు. మీరు ఆయనకు నచ్చినట్టు మారాలి. మీరు ఆయనకు నచ్చినట్టుగా మారాలి. నేను అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనుషులకు నచ్చినట్టుగా మనం ఎంత మారినా ఏదో రోజు వాళ్ళు మనల్ని వదిలేస్తారు, మనం వాళ్ళని వదిలేస్తాం. అంతే కదా? మనుషులకు నచ్చినట్టుగా మారాలని ట్రై చేస్తారా? ట్రై చేయరా? చాలామంది ట్రై చేస్తారు వాళ్ళకి నచ్చినట్టు మారాలని. వాళ్ళు మనల్ని వదిలేస్తారు, నువ్వు వాళ్ళని వదిలేస్తావు. కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ విడువడు, ఎడబాయుడు. మనుషులతో మన సంబంధాలు కొంతకాలమే, దేవునితో సంబంధం నిత్యము ఉండేది. అది తెగిపోని బంధం, అది ఎవరు తెంపలేని బంధం. అది ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు ఉండాలి. ఒక ఆయన సిగరెట్లు కాలుస్తారట. వాళ్ళ ఆవిడ సిగరెట్లు కాల్చి ఇంటికి వెళ్తే పెద్ద గొడవ చేసి అమ్మగారింటికి వెళ్ళిపోద్దట. అందుకని ఎవరికి తెలియకుండా బయట ఎక్కడో సిగరెట్ కాల్చేసి 4 జామాకులు నవలేసి ఒక బ్రష్, పేస్టు, 4 బద్ద బండ్లు పెట్టుకుంటాడట పాపం. గబగబా పళ్ళు దోమేసుకొని అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కొని పుక్కలిని చూసేసి మూతి కడిగేసుకొని శుభ్రంగా ఆ తర్వాత ఒక హాల్సో విక్సో వేసుకొని వెళ్తాడట. ఎంత తాపత్రయపడుతున్నాడంటే ఆ సిగరెట్ మానేస్తే ఉండలేక, కాల్చింటికి వెళ్తే ఆ చేతులు, ఈ 2 చేతులు వేళ్ళు వాసన వస్తాయి సిగరెట్ కాల్చేవాడికి. పోలీస్ కుక్కలా ట్రై చేస్తుంటారు కొంతమంది. అరే నోరు వాసన చూపించు అంటాడు, చేతులు వాసన చూపించు దొరికేస్తాడు. దీని కూడా ఈ 2 వేళ్ళు వాసన వస్తాయి. ఒకవేళ మీ పిల్లలు ఏమైనా అన్నప్పుడు దొరకలేదనుకోండి, ఈ 2 వేళ్ళు పట్టుకుని వాసన చూడండి అని చూడండి. ఇక్కడ ఈ 2 కానీ, ఈ 2 కానీ, ఎందుకంటే ఇలా పెట్టుకొని కాలుస్తారు కదా, ఇందులో ఉంటుంది అది అంటారు కదా, అప్పుడు దొరికేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సబ్బోటు పెట్టుకోవాలి బండిలో. ఎంత కర్మ! 10 రూపాయలు సంతూరి సబ్బు కొనుక్కొని బండిలో పెట్టుకొని చక్కగా చేతులు 2 శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఏమి ఎరకుండా అనుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ఎంత కర్మ! ఏమాత్రం దొరికినా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోద్ది నా భార్య అని భయపడుతున్నావు. కానీ దేవుడు ఏదో రోజు లెక్క అడుగుతాడు. అప్పుడు నేను మీ అమ్మగారింటికి పంపేస్తాడు, మీ నాన్నగారింటికి. మీ నాన్నగారు ఉన్నారు కదా ఒక ఆయన, ఆ నాన్నగారింటికి మీరు మీ తండ్రి ఏగో అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మా నాన్నగారింటికి పంపేస్తాడు కొత్త నాన్నగారింటికి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లా. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎలా వెళదాం దేవుని యొద్దకు? ఎలా వెళదాం ఆయన సన్నిధికి? మన హృదయాలు నిందారహితంగా ఉండి ప్రభువా నేను నీకు ఓకేనా అని డైలీ అడగాలి. మన ప్రార్థనలో ప్రభువా నేను నీకు ఓకేనా? పౌలు గారట గలతీ సంఘానికి నచ్చట్లేదట. ఇది వరకట ఆయన అంటే ప్రాణం ఇచ్చేవారట సంఘస్థులు. ఎంత ప్రాణం ఇచ్చేవారంటేనట గలతీయులు పౌలు గారికి సఖ్యమైతే కళ్ళు పీకిచ్చేద్దామన్నంత ప్రేమతో ఉండేవారట. చెప్తాడు గలతీ పత్రికలో, సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని నేను మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను అంటాడు. 15వ వచనం 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. ఏమనుందో అక్కడ? మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? ఎలా అంగీకరించారో తెలుసా పౌలు గారిని? 14వ వచనం చదవండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అస్సలు మీరు తృణీకరింపలేదు, తర్వాత నిరాకరించలేదు. అమ్మో పౌలు గారు అని ఏ స్థాయి ఇచ్చారంటే పౌలు గారికి, మా పౌలు గారు అనగా మా సేవకుడు దేవుని దూతల అంటోడు. నెంబర్ 1 ఎవరట? మా సేవకుడు ఎవరమ్మా? దేవుని దూతల అంటోడు. అంటే రాయబారి, దేవుని రాయబారి నా సేవకుడు. నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తు యేసుకు సమానుడు అనేసారట. అంటే సమానుడు అంటే ఆయన ఇద్దరు ఒకటని కాదు. యేసు ప్రభువుని ఎలా అంగీకరించారో అలా అంగీకరించారట. ఏం తక్కువ ఎక్కువ లేకుండా. పౌలు గారిని కూడా యేసు ప్రభువును ప్రేమించినంతగా,
యేసు ప్రభువుని అంగీకరించినంతగా అంగీకరించారట పౌలు గారిని కూడా గలతీయులు. ఎందుకంటే మొట్టమొదట గలతీయులకి అసలు వాక్యం అంటే ఏంటో తెలీదు, వాక్యం ఎలా ఉంటుందో తెలీదు, రక్షణ ఎలా ఉంటుందో తెలీదు, విమోచన ఎలా ఉంటుందో తెలీదు, ప్రభు కోసం బతకడం అంటే ఏంటో తెలీదు, బోధ తెలీదు, అసలు వాళ్ళకి బోధ తెలీదు. అలాంటి స్థితిలో పౌలు గారిని వాళ్ళు అంగీకరించిన విధానం చూస్తుంటే చాలా ప్రేమగా దగ్గర చేసుకున్నారట. పౌలుని క్రీస్తు యేసు వలే చూశారట వాళ్ళు, క్రీస్తు యేసు వలే. నెక్స్ట్ ఇంకెలా చూశారట? దేవుని దూత వలే, క్రీస్తు యేసు వలే, దేవుని దూత వలే. అంతలా అంగీకరించారట వాళ్ళు. అంతలా అంగీకరించిన వాళ్ళు చివరికి ఏమైపోయారు చూడండి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? చదవండి అందరూ, బైబిల్ చూడండి జాగ్రత్తగా. గలతీ పత్రిక అందరూ చూడాలి, రైట్? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? వాళ్ళకి యూజ్ చేస్తున్న కెమెరా, రైట్? చదవండి. సఖ్యమైతే మీ కన్నులు ఓడ బీకి నాకు ఇచ్చేసేవారు. ఏమండి అసలు దీన్ని ఏ ప్రేమ అంటారండి? దీన్ని కన్నులు పీకి ఎవడైనా ఇస్తాడా? కన్ను అనేది జీవితానికి అసలు ఇదే ముఖ్యమండి, లేకపోతే లైఫ్ లేదు. లైట్ పగిలిపోయిన బండితో నైట్ జర్నీ చేయగలమా? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది 2-3 సార్లు. అది పాత కారు, 2 లైట్లు పోని, ఏం చేయాలో అర్థం అవట్లేదు మాకు. నైట్ మీటింగ్ నుంచి వస్తున్నాం, లైట్లు మొత్తం ఆగిపోయినాయి, కానీ రావాలి. ఎలా వస్తామండి? అప్పుడు ఎవడో లారీ కూడా తగిలితే ఆడు వెనకాలే, ఆడు బ్రేక్ వేస్తే మేము బ్రేక్ వేయాలి, ఆడు ముందుకెళ్తే మేము ముందుకెళ్ళాలి, ఆడు వెనకనే రావాలి. అలాగా ఆడు స్పీడ్ పెంచితే మేము పెంచాలి, ఆడు స్పీడ్ తగ్గిస్తే మేము తగ్గించాలి. నైట్ అది. నైట్ అసలు బైక్ కానీ కారు కానీ, బైక్ చాలు లైట్ ఆపేసి డ్రైవ్ చేయడం అంటే లైటింగ్లో చేయొచ్చు. అంటే చుట్టూ వీధి దీపాలు వెలుగుతూ ఉండగా ఒక సిటీ మధ్యలో నుంచి అయితే చేయొచ్చు. కానీ ఒక అవుట్ సైడ్ ఏరియాలో, అవుట్స్కర్ట్స్లో ఎట్టి పరిస్థితుల్లో మనం డ్రైవింగ్ చేయలేము. చీకట్లో అసలు నడవదు బండి. కళ్ళు కూడా మన శరీరానికి అలాంటివే. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, అంత ఇంపార్టెంట్ కళ్ళు. అలాంటి కళ్ళు పీకేసేట ఎవరికి ఇచ్చేస్తారట అవసరమైతే? ఎవరికి ఇచ్చేస్తారట? పౌలు గారికి కళ్ళు ఇచ్చేస్తానండి అవసరమైతే. అంత ప్రేమట పౌలు గారి మీద గలతీ సంఘానికి. అలాంటిది కొన్ని దినాలకే పాపం పౌలు గారు ఒకే సంఘంలో ఇచ్చి ఉండేవారు కాదు. ఒక సంఘాన్ని కట్టేసి అక్కడ ఎవరొకరు నిలబెట్టేసి ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. అలా ఆసియా యూరప్లో ఆసియా యూరప్ ఖండాల్లో ఎన్నో సంఘాలు స్థాపించాడు. చివరికి వాళ్ళని ఎలా కలుసుకునేవాడు అంటే పత్రికల ద్వారా కలుసుకునేవాడు, లెటర్లు రాసేవాడు. ఈ లెటర్ వచ్చే సమయానికి మ్యాటర్ మారిపోయేది. ఎందుకంటే ఎవడో ఎంటర్ అవుతాడు కదా, వాడు ఎంటర్ అవగానే సంఘం అంతటిని వాళ్ళ వైపుకు తిప్పుకునేవారు అనమాట. వాళ్ళ వైపు తిప్పుకొని పౌలుదే ఉందండి, పౌలు పెద్ద విషయం ఏముంది, ఆఫ్టర్ ఆల్ అని జాగ్రత్తగా పౌలు గారి మీద ఏదో ఎక్కించేసి ఆ బోధ కాదు ఈ బోధ, ఇది కాదు ఇది, అది కాదు ఇది అని కొత్త బోధ ఎక్కించేసరికి వీళ్ళు మొత్తం ఎవరి వైపు టర్న్ అయిపోయేవారు? వాళ్ళ వైపు టర్న్ అయిపోయేవారు. వాళ్ళ వైపు టర్న్ అయిపోయాక పౌలు గారిని అనేవారట, బాబే ఇతనికే అంత సినిమా లేదు. అప్పుడు పౌలు లెటర్ రాస్తున్నాడు, ఏమనంటే మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? 15వ వచనం. సఖ్యమైతే మీ కళ్ళు పీకేసి నాకు ఇచ్చేస్తానని, నాకు ఇచ్చేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యమే పలుకుచున్నాను నేను. అలాంటి మనుషులు మీరు, అంత ఆప్యాయంగా ఉండేవారు మీరు, అంత ప్రేమగా క్రీస్తు యేసులో నన్ను చూశారు తప్ప ఎప్పుడు ఆయనకంటే తక్కువగా కూడా చూడలేదు నన్ను. దేవదూతలా చూశారు నన్ను మీరు. అంత ప్రేమ ఏమైపోయింది అని అడుగుతూ అంటాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఏదో నిజం చెప్పేసాడట వాళ్ళ గురించి, అందుకని వాళ్ళకి ఏమైపోయాడట? శత్రువు అయిపోయాడట. అది అపోస్తలులకు దేవుడిచ్చిన భారం, సంఘానికి దేవుడిచ్చిన భారం. సో అలాంటి పౌలు గారి గురించట కొంతమంది ఏదో చేదైన వేరు మొలిచేసిందట కొన్నాళ్ళకి. చేదైన వేరు కొన్నాళ్ళకి ఏమైంది? మొలిచేసింది. ఎవరో విత్తనం వేసిపోయారు మనసులో, ఎవరో విత్తనం వేసిపోయారు. విత్తనం వేసిపోతే తర్వాత ఏం జరిగింది చూడండి. వారు, ఆ విత్తనం వేసిన వాళ్ళు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయగోరుచున్నారు.
నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతోంది. ప్రసవ వేదన వచ్చేయాలనుందన్నాడు అక్కడ. కింద మాటలో అదే అర్థం. నేను ఎక్కడో ఉన్నాను కానీ గలతీ సంగమా మీ దగ్గరకు వచ్చేయాలనుంది, కానీ ఎటు తోచుకున్నాను నేను. ఇప్పుడు ఎటు తోచుకున్నాను నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చేసి మీతో మరి ఒక విధంగా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. అందుకే లెటర్లో చెప్తున్నాడట. చూసారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. ఎందుకు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి? అలా వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలమ్మా? దేవుని సన్నిధికి, ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలి? అలా వెళ్ళాలి. క్రీస్తు స్వరూపం ఏర్పడాక వెళ్ళాలి మనం. అందుకే ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. ప్రభు వచ్చేయమంటావా? టైం అయిపోయిందా ప్రభు? నా టైం అయిపోయిందా? వచ్చేయమంటావా ప్రభు అని అడిగితే ఎలా రమ్మంటున్నాడు దేవుడు మనల్ని? క్రీస్తు స్వరూపాన్ని ఏర్పరచుకుని రా బిడ్డ నా దగ్గరికి అంటున్నాడు. మరి క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే దేంతో ఆ రూపం వస్తుంది? మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోండి. చాలామంది ఫేస్ నున్నగా ఉండాలని ఆ క్రీములు ఈ క్రీములు రాయడానికి ఎక్కువ ఇష్టపడతారు. వాస్తవానికి క్రీముల కంటే కూడా ఫుడ్ ద్వారా ఎక్కువ అందం వచ్చేస్తుంది మీకు. ఇది నిజం. అందుకే చూడండి, పెళ్లి కూతుర్లకి ఏం చెప్తారో తెలుసా? అమ్మ ఎక్కువసేపు పడుకో. పెళ్లి దగ్గరికి వచ్చే కొలది ఏమంటారు ఇంట్లో వాళ్ళు? ఎక్కువసేపు తినేసేసి పడుకో పడుకో పడుకో. ఎందుకు పడుకోమంటున్నారు? ఆటోమేటిక్గా నిద్రలోనే నున్నగా అయిపోతావు, బాగా తయారవుతావని. తర్వాత జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు, పళ్ళ రసాలు, డ్రై ఫ్రూట్సు, ఆకుకూరలు, కాయగూరలు మంచిగా తినమంటారు. ఎందుకు? అవన్నీ తింటే ఎక్కడ కనబడుద్ది అదంతా? ఆ స్పార్క్ ఎక్కడ కనబడుద్ది? లైటింగ్ ఎక్కడ కనబడుద్ది? ఫేస్లో కనబడుద్ది. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, ఆహారం ద్వారా ఆహారం మన శరీరంలో ఏమవుతుంది? ఒక స్వరూపాన్ని ఏర్పరుస్తుంది. మనం తిన్న ఆహారం మన శరీరంలో ఏం ఏర్పరుస్తుందమ్మా? ఒక స్వరూపాన్ని తీసుకొస్తుంది. ఒక స్వరూపాన్ని తీసుకొస్తుంది. ఇది పచ్చి నిజం. కొంతమందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది. కావాలంటే చూడండి, వాళ్ళు ఏమైపోతారో, పాలిపోతారు. బియ్యం ఏరుతూ బియ్యం తినేస్తుంటారు కొంతమంది పల్లెటూర్లలో. అదొక అలవాటు, అదొక జబ్బు, అదొక రకంగా జబ్బు అది. ఆ బియ్యం తినడం వల్ల వాళ్ళు పాలిపోతారు, రక్తహీనత వచ్చేస్తుంది, ఫేడ్ కలర్ వచ్చేస్తారు. అంటే ఆ స్వరూపం ఏర్పడింది. ఆ తిన్నదానిని బట్టి ఏం ఏర్పడింది? ఒక స్వరూపం ఏర్పడింది. వాళ్ళు మంచి ఆహారం తింటే ఒక స్వరూపం ఏర్పడుతుంది. అదే మీరు పిజ్జాలు, బర్గర్లో, రోడ్డు మీద అమ్మే చికెన్లు, ఆ నూనెలో 30 సంవత్సరాలు అదే నూనె వాడతాడు పారబోయిడు. ఆ నూనెలో ఏపీ 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 పెడుతుంటే క్యాన్సర్లు కదా. బ్యాన్ చేసినవి కూడా మన ఇండియాలో అమ్ముతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు అంతర్జాతీయంగా బ్యాన్ అయిపోయాయి. రెడ్ బుల్ అనే ఒక డ్రింక్ ఉంటుంది, చాలా దేశాల్లో అది వాడరు. అలాగే కుర్కురేలు ఇవి ఉన్నాయి కదా, నూడిల్స్, చాలా దేశాల్లో అవి వాడరు. అలాగే కిండర్ జాయ్ అని ఏదో ఒకటి ఉంటుంది, పిల్లలు కొనుక్కు తెగ తినేస్తుంటారు డబ్బా, అందులో బొమ్మలు ఎడతాడు. అది చాలా దేశాల్లో నిషేధించారు. కొన్ని చాక్లెట్లు నిషేధించబడ్డాయి. కానీ మనం హ్యాపీగా పిల్లలకి ఇచ్చేస్తాం. రూపాయికి 2 రూపాయలకి కుర్కురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అమ్ముతుంటారు 5 రూపాయలకి. అవి కొన్ని పిల్లలకి ఇచ్చేస్తారు. ఓ 10వ సంవత్సరంలోనో 5వ సంవత్సరంలోనో అలా క్యాన్సర్ వచ్చేస్తుంది మీరు పెట్టే దిక్కుమాల చాక్లెట్లకి, దిక్కుమాల వాటికి. అప్పుడు ప్రభువా, ఇంత చిన్న వయసులో నా బిడ్డకు క్యాన్సర్ ఏంటి ప్రభువా, నువ్వు చేసావు, నిన్ను అన్నాలి ముందు. ప్రభు దగ్గరికి వెళ్ళాక నువ్వు ఎన్ని తిట్లు తిడతావు తిట్టు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకు నిన్నే 4 బీగుతాడు. నిన్ను ఎవడ పెట్టమన్నాడు ఆ చెత్త అంతా. మరి అంతే మనం పాడు చేసేసి ప్రభు అలాగా. అంటే మనం తినినది మన బ్రతుకులో ఏమైపోతుంది? ఒక స్వరూపంగా దర్శనమిస్తుంది. ఒక స్వరూపంగా దర్శనమిస్తుంది. నువ్వేది తింటావో అది కనబడుతుంది బయటికి. నువ్వేది తింటావో అది కనబడుతుంది. నీకు వేస్ట్ కొలెస్ట్రాల్ పెరిగిపోయినా, గుండెల్లో కొవ్వు పెరిగిపోయినా నువ్వు తినేది ఏదో తేడా అని అర్థం. అర్థమైందా? కాల్షియం లేదు, లేదా ఎముకల్లో సత్తువ లేదు అంటే నువ్వేదో తినేది తేడా. ఒక చప్పిడి తిండి తింటున్నావు, పనికిరానిది తింటున్నావు, మంచి తినట్లేదు కాబట్టి నీ శరీరంలో ఆ సత్తువ కనబడట్లేదు. లేదా అయినా ఏదో ఏం చేసినా కానీ లావ్ అయిపోతున్నానంటే లావ్ అయ్యి ఏదేదో ఎక్కువ తింటున్నావు. అర్థమైందా? కొంతమంది కార్బోహైడ్రేట్ ఎక్కువ తినేస్తుంటారు, లావ్ అయిపోతారు. తెల్లన్నం బాగా ఎక్కువ తినేస్తుంటారు. తెల్లన్నం కంటే ముడి బియ్యం మంచిది, కానీ మనం ముడి బియ్యం తింటాం. ఏం తింటాం? తెల్లన్నం గట్టి తింటాం. అందులో మళ్ళీ పలావ్ బియ్యం అండి బాగా చెక్కి ఏవి లేకుండా గేదెలకి వేసేసి
ఆ చెక్కింది తినేద్దామండి అంతే, చెక్కింది తినే. అది స్వరూపం కనబడుతుంది, అదే మన కళ్ళల్లో కనబడుతుంది, మన మొఖంలో, మన స్వరూపంలో, మన బ్రతుకులో కనబడుతుంది, మనం తినేదే. ఇది మీకు బాగా అర్థమైతే క్రీస్తు స్వరూపం ఎలా ఏర్పడుద్దమ్మా చెప్పండి? ఎలా ఏర్పడుద్దమ్మా క్రీస్తు స్వరూపం? మీరు విని దానిని బట్టే. అందుకే బోధ. నేను అంటాను, ఎక్కువ లైటింగ్ ఉందండి సంఘంలో, ఎక్కువసేపు మ్యూజిక్ ఉంటుందండి, ఆరాధన గట్టిగా చేస్తున్నారండి, ఎక్కువ సాక్ష్యాలు ఉంటున్నాయండి, లేకపోతే ఎక్కువసేపు ఇంకేవో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఉంటున్నాయండి. అలాంటి సంఘాలకు దయచేసి వెళ్ళకండి. నేను చెప్తున్నాను, ఎక్కువ వాక్యం ఉంటుందండి అనే సంఘానికి మాత్రమే మీరు వెళ్ళాలి. ప్రతి క్రైస్తవ సంఘం ఇది నేర్చుకుని తీరాలి. ఎక్కువ వాక్యం ఉంటుందండి, అక్కడికి వెళ్ళు. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే నీలో క్రీస్తు స్వరూపాన్ని ఏర్పరుచును. వాక్యము అనగా సత్యము లేని చోట క్రీస్తు స్వరూపం ఏ వ్యక్తికి, ఏ విశ్వాసికి ఏర్పరచబడదు. అందుకే ఎంత దూరం వెళ్ళిపోయినా సరే వాక్యం ఉన్న చోటుకే పొమ్మంటాను నేను. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, అన్నయ్య ఇక్కడ ఈ సంఘం లేదని, ఆ సంఘం లేదు, ఎక్కడికి వెళ్ళమంటావు అన్నయ్య అంటే, వెతుక్కో, వాక్యం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళు, ఎక్కడా లేకపోతే లైవ్లో విను. మరి అంతే. మరి ఎక్కడా వాక్యం లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. వాక్యం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపో, అది ఎంత దూరమైనా పర్లేదు, వెళ్ళిపో. అది గుర్తించారు కాబట్టి చాలామంది సత్యవాక్యం కోసం ఉన్నాడంటే ఏలూరు నుంచి వస్తాడు, ఎందుకురా నాయన లైవ్లో వినంటాను నేను. లేదన్నయ్య అంటాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, మొన్న శనివారం విజయవాడలో మీటింగ్ జరిగింది, మొన్న 2 వారాల క్రిందట. ఆ విజయవాడ మీటింగ్కి వచ్చాడు. వన్ ఆఫ్ ద ఏమంటారు, వర్కర్గా ఉన్నాడు, అక్కడ వర్క్ చేశాడు, కష్టపడ్డాడు. మాతో పాటు ఇంటికి వెళ్ళేసరికి 2 ఎంత అయింది, మాకే ఇంటికి వచ్చేసరికి 3 అయింది. సో తనకే అంతే టైం అయింది. పొద్దున మేము రాకముందే ఇక్కడ ఉన్నాడు. నువ్వు మనిషివా మిషనవా అన్నాను నేను. నువ్వు మనిషివా మిషనవా ఏందిరా, నువ్వు 3 గంటలకు వెళ్ళావు ఇంటికి, ఏలూరు, మళ్ళీ ఏలూరు నుంచి పొద్దున్న ఎలాగొచ్చేసావురా నువ్వు అంటే, అంతే అన్నయ్య వాక్యం అన్నయ్య అంటాడు. సో ఆ ఇంట్రెస్ట్, సత్యవాక్యంతోనే నేను ఏమవుతాను, ఒక స్వరూపాన్ని ఏర్పరచుకుంటాను. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు అక్కడ, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. నువ్వు తిను వాక్యాన్ని, ఆ స్వరూపం నీలోకి వస్తుంది. నువ్వు తిను, ఆ స్వరూపం నీలోకి వస్తుంది. నువ్వు ఏది తింటే అది నీలోకి వస్తుంది. పచ్చి నిజం. నువ్వు ఏది తిను అది నీలోకి వస్తుంది. నువ్వు తిన్నదే నీ పొట్టలో పడిందే నీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది విషం తాగుతారు, నల్లగా అయిపోతారా? విషం తాగినప్పుడు ఎందుకు నల్లగా అయిపోతున్నారు? విషం తాగితే కడుపులోనే ఉండదు, అది ఏమవుతుంది, టోటల్ బాడీకి స్ప్రెడ్ అయిపోద్ది. అంటే నీ నరాల్లోనూ ఏం పొంగిపోద్ది, ఏం పేరుకుపోద్ది? విషం పేరుకుపోద్ది. బోధ కూడా ఆత్మకు అలాంటిదే. సంవత్సరాల నుండి మొత్తుకుంటున్నాను నేను, బోధ 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 తప్ప ఇంకోటి ఏది లేదు. బోధే మనల్ని బాగు చేసేది. సంఘమా, ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో, సత్యముతో అనగా దేవుని వాక్యముతో ఆరాధించండి. ఆరాధనలో మెయిన్ లీడ్ ఏందంటే వాక్యంది, సత్యంది. పరిశుద్ధాత్ముడు, సత్యము 2 మిక్స్ అయితేనే నీకు మంచి భోజనం తింటున్నావు నువ్వు. నీలో ఒక మార్పు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యం విన్న తర్వాత మనలో ఆలోచన పుట్టాలి. ప్రభువా నాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి, ప్రభువా నన్ను అడిగినందుకు స్తోత్రం ప్రభువా, ప్రభువా నన్ను ప్రశ్నించినందుకు స్తోత్రం ప్రభువా, ప్రభువా నన్ను దిద్దుతున్నందుకు స్తోత్రం ప్రభువా, ఇలాంటి ఒక చక్కటి తోటలో నన్ను నాటినందుకు స్తోత్రం ప్రభువా, నన్ను పోషించు ప్రభువా అని అడగాలి. అలాంటి గొప్ప స్థితి రావాలి ప్రియమైన దేవుని సంగమా. మనకి వాక్యం కోసం పరుగులు తీసే స్థితి రావాలి. ఎక్కడ ఒక మాట మిస్ అయిపోతానో అని పరిగెత్తాలి. మనకు లేదు అది. చాలామందికి ఒక్క మాట మిస్ అయిపోతానేమో. ఆ బుర్లంక ప్రాంతం నుంచి కొంతమంది పిల్లలు వస్తారు, నాకు తెలిసి ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నం సాయంత్రం రాజమండ్రికి వచ్చేస్తారు, రాజమండ్రిలో వాక్యం వినేస్తారు, మళ్ళీ ఉరుకు పరుగున మళ్ళీ మండపేటకు వచ్చేస్తారు, అక్కడ వాక్యం వినేస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా మీటింగ్లు అయితే లైవ్ జరుగుతూ ఉంటుంది, లైవ్లో వినొచ్చు. కానీ ఆ ప్రాంతాలు కూడా దగ్గర అయితే అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. అంటే దేవుని వాక్యం దొరకటం ఆహారంతో సమానం. అన్నదానం అనేసరికి అందరూ వెళ్ళిపోతుంటారు, చూసారా? వెళ్తారా వెళ్ళరా? ఎందుకండి?
ఆ? ఆకలి అనకండి. ఆకలి అయితే మీ ఇంట్లో కూడా తినొచ్చు. స్పెషల్ ఆకలి కాదు, ఆకలి మన ఇంట్లో తీరదేంటి మనకి కదా. స్పెషల్ ఉంటుంది ఇక్కడ. అన్నదానాలు అంటే బిర్యానీ ఉంటుంది, లేకపోతే ఏదో ముక్కలు కక్కలు ఉంటాయి, కొత్త రకం కూరలు ఉంటాయి, జీడిపప్పులు, పన్నీర్లు, బూర్లు, తర్వాత అప్పడాలు, సాంబారు, వేడివేడిగా స్పెషల్గా వండుతారు. చగ్గెళ్ళి తిందాం. పెళ్ళి బాగుంటుంది, భోజనాలు బాగుంటాయి. పుష్పవతి ఫంక్షన్, భోజనాలు బాగుంటాయి. మానేద్దామా వెళ్దామా? భోజనం లాగేద్ది మానేద్దామన్నా కూడా కొంతమందికి. కనీసం తినొచ్చేద్దాంలే అని వెళ్తారు. ఎందుకంటే అన్నానికి 90 మంది పడిపోతారట. డోపమైన్ రిలీజ్ అవుద్ది అన్నం తిన్నప్పుడు. మంచిది, మనకి ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు మనకి డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. తాగుబోతోడికి మందు తాగినప్పుడు రిలీజ్ అయ్యేదే, మనకు బిర్యానీకి రిలీజ్ అయ్యేది రెండు ఒకటే. మీకు అర్థమైందా? మనకి బిర్యానీ కోసం తప్పిస్తున్నప్పుడు ఏదైతే లోట్లో పడగానే రిలీజ్ అవుద్దో ఒక హార్మోను, అదే డోపమైను. తాగుబోతోడికి ఆ పెగ్గ నోట్లో పడినప్పుడు రిలీజ్ అవుద్ది, సిగరెట్ కాల్చినప్పుడు రిలీజ్ అవుద్ది. సో దానికోసం పరుగులు తీస్తాం మనం. అర్థమైందా? ఎందుకంటే ఫుడ్డు నిజానికి మీ అందరికీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మీరు ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో, బయట ఆయితుల్లో తినే చాలా ఆహారాలు మీకు మేలు చెయ్యవు. అవి మీకు కీడుకే తప్ప మేలుకు కాదు. ఎందుకంటే అక్కడ టేస్టింగ్ సాల్ట్ గట్టిగా వాడతారు, అజినామోటో వాడతారు. ఆ నూనెలు గీన్లు అవి సరైనవి ఉంటాయో ఉండవో తెలీదు. ఎక్కువ మంది వస్తారు కాబట్టి మిమ్మల్ని సంతృప్తి పరచడానికి కొంచెం ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ వేసేస్తారు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఆ వంట వండి పిలవరు కాబట్టి వాడి భయం. నోట్లో పడగానే నోళ్ళు ఊరిపోవాలి మీకు. అందుకని ప్రతి కూరలో వేసేస్తాడు. మన సెమినార్లో కూడా వేసారని విన్నాను. ఈ సంవత్సరం వేసారంటే మాత్రం మీకు తనులు తినేస్తారు వేసిన వాళ్ళందరూ. సెమినార్లో అలాంటి చెత్త కొనడానికి కానీ వాడడానికి కానీ వీలు లేదు. మంచి తింటే తినండి, లేదు మానేయండి. అర్థమైందా? ఇక్కడ కూడా వాడొద్దు. శివ మీ అందరికీ చెప్తున్నాను, ఎప్పుడు ఆ దరిద్రాలు మన దగ్గర వాడడానికి లేదు. ఏవవి ఆ టేస్టింగ్ సాల్ట్లు, అజినామోటోలు మీరు నాకు తెలిసి తేరనుకుంటున్నాను. తేవద్దు. సో మన ఇళ్లలో కూడా వాడకూడదు అవి. అవి తినడం వల్ల మనకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఏమీ ఉండదు. సో దీని అంతటిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మనం తిన్నది మనకేమవుతుంది? ప్రతిబింబిస్తుంది. మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, పాటించనంటే నేను నా ప్రసంగంలో ముందుకు వెళ్ళిపోతాను. పాటిస్తారా? పాటిస్తానంటే ఒకటి చెప్తాను. ఈ వారం అంతా, ఏ వారం? జస్ట్ ఈ వారం అంతా నేను చెప్పిన డైట్ చేసిరండి. ఈ వారం అంతా నేను చెప్పిన డైట్ చేసి వచ్చి ఆదివారం రండి ఇక్కడికి. మీ శరీరంలో మీకే తెలియని మార్పులు రాకపోతే నన్ను అడగండి. తెల్లన్నం మానేయండి, ఉప్పు మొత్తం తగ్గించేయండి, చక్కెర మొత్తం మానేయండి, నోట్లోకి వెళ్ళకూడదు అసలు. చక్కెర మొత్తం తగ్గించేసి, ఉప్పు మొత్తం తగ్గించేసి, తెల్లన్నం మానేస్తే మనం అప్పుడప్పుడు కక్కుర్తి పడుతుంటాం. సో ఈ వారం చేయండి, తర్వాత కక్కుర్తి పడి తిరగండి. తర్వాత ఎలాగో కక్కుర్తి పడతాం, అప్పుడప్పుడు వేరు, రెగ్యులర్గా వేరు కదా. ఇవన్నీ మానేసి మీరు ఆకుకూరలు, కాయగూరలు అవి కూడా మానేయండి. పచ్చివి, ఆనపకాయ జ్యూసు, గుమ్మడికాయ జ్యూసు, మునగాకు, తోటకూరలు, వంకాయ, బెండకాయ, మునక్కాడ, దొండకాయ, ఏవేవైతే కూరగాయలు తింటారా కూరగాయలు, వాటి సూపులు, ఇలా తాగండి. చక్కగా ఒక వారం తాగండి. మీ బాడీలో మీకే తెలియని మార్పులు రాబోతే నన్ను అడగండి. డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, లేకపోతే వాల్నట్, లేకపోతే బాదం పప్పు, ఇలాంటివి, లేకపోతే గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అంజూరం, డ్రై ఫ్రూటు ఒకటి తిన్నా చాలు. సరదాగా ట్రై చేసి చూడండి. లేకపోతే రాగి జావా, ఉప్పు వేసేసుకోకుండా రాగి జావా ట్రై చేసి చూడండి. జొన్న రొట్టె ప్యూర్ దొరికితే ఒక వారం తర్వాత ఇంకా చేయగలిగితే 2 వారాలు, దానికి తగినంత నీరు. మీ శరీరంలో మార్పులు రాబోతే నన్ను అడగండి, వస్తాయి. అంటే మనం తినేదానిని బట్టి మన శరీరం ఏమవుద్ది? మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. అలాగే మనం వినేదానిని బట్టి మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంది. క్రీస్తు స్వరూపం ఏర్పడ్డాకనే వెళ్ళండి. ప్రభా వచ్చేయమంటావా అంటే ఏంటి ఇలా వెళ్ళిపోతామా? ఇప్పుడు ఒక మాట అడగనా మిమ్మల్ని అందరినీ, ధైర్యం ఎంతమందికి ఉందో చూస్తాం. ఐఎమ్ రెడీ ప్రభు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తీసుకెళ్ళిపో అన్నవాళ్ళు. కొంత టైం ఇవ్వన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తీసుకెళ్ళిపో ఐఎమ్ రెడీ అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు?
కొంత టైం కావాలి ప్రభా, ప్లీజ్ కొంత టైం ఈ ప్రభా, సెట్ అయిపోతాను అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎరా నాన్న, ప్రభా రెడీ ప్రభా, వచ్చేద్దాం, రెడీ, తీసుకెళ్ళిపో అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తద్దులేండి, ఎందుకు మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లేదు, కానీ మీ మైండ్ చెప్తుంది కదా మీకు ఎత్తాలా వద్దా అనేది. పక్కవాళ్ళని చూడొద్దు, మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ మైండ్ చెప్తుందా ప్రభా ఐఎమ్ రెడీ అనేందుకు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే లేదు ప్రభా కొంత టైం ఈ ప్రభా, కొంత టైం ఈ ప్రభా, వచ్చేస్తాను ప్రభా. లేదు నాన్న ఇంక నెల ఉంది నాన్న. అలా కాదు ప్రభా, ఇంకో నెల ఈ ప్రభా, సరిపోదేమో ప్రభా, ఇంకొక 5 నెలలు ఈ ప్రభా. లేదు ప్రభా ఈ సంవత్సరం ఇచ్చే ప్రభా, వచ్చే సంవత్సరం ఇచ్చే ప్రభా, తర్వాత వెళ్ళిపోదాం. ఇలా అలా వస్తాయి మాటలు. నిజం తెలుసా అది? నిజం. సమయం అయిపోయినప్పుడు రిక్వెస్ట్ చేస్తాను చూడండి, ఒక్క 5 నిమిషాలండి, ఒక్క 2 నిమిషాలండి ప్లీజ్ అని మీకు కాలు పట్టుకుంటానండి. సంవత్సరం అంతా కష్టపడి చదివానండి, మా అమ్మ లేనోళ్ళండి, మా నాన్న లేనోడండి, నాకు చాలా కష్టపడి ఫీజులు కట్టాడండి, ఇప్పుడు నేను చదువుకోకపోతే మా కుటుంబానికి దిక్కు లేదండి, బాబు రావద్దని అనకండి, లోపలికి వెళ్ళమండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అని బ్రతిమలాడతారు. చూసారు ఎగ్జామ్ హాల్ దగ్గర, వాళ్ళకి తెలుస్తుంది ఈ సంవత్సరంతో టైం అయిపోతుంది, దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్ అన్నప్పుడు. ఈ సంవత్సరం కానీ ఈ ఎగ్జామ్ రాయకపోతే వచ్చే సంవత్సరానికి ఎలిజిబిలిటీ పోతుంది, వయసు తగ్గిపోతుంది అన్నప్పుడు, అలాంటోడు ఎవడైనా 5 నిమిషాల సమయం కోసం 2 నిమిషాల సమయం కోసం అక్కడ ఉన్నప్పుడు ఆడు బతిమలాడతాడు. చూడండి ఎలా ఉంటుంది. బాబు మీ కాలు పట్టుకుని 2 కాళ్ళు పట్టుకుని ఏడ్ చేసి కాళ్ళు గడిగేస్తాడు, అవసరమైతే ప్రభు పాదాలు గడిగిన ఆవిడగా. తెలుసు వాళ్ళకి సమయం విలువ, పోతే మళ్ళీ రాదు. ప్రభువా ఎలా రమ్మంటావు అని అడగండి మోకాళ్ళుని. ప్రభువా రానా ప్రభువా, ఉంచుతావా, వచ్చేయమంటావా? ఒకవేళ ఉంచే పని అయితే కొంత టైమీ ప్రభువా, కొంత టైమీ. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు. చూసారా తోటమాలి ఏమన్నాడమ్మా? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అందుకే మళ్ళీ సెమినార్లు వస్తున్నాయి. మీ దృష్టిలో సెమినార్ అంటే ఏంటో నాకు తెలీదు. 6 రోజులు లేదా 10 మంది ప్రసంగికులు, ఒక 40 పాఠాలు, చక్కటి భోజనాలు, ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఇక్కడ ఉండటాలు. మీ దృష్టిలో అదేమో, కొందరి దృష్టిలో, అందరి దృష్టిలో కాదు. నా దృష్టిలో ఏంటో తెలుసా? నాకు భోజనాలు కనబడవు, బోధకులు కనబడరు, ఇక్కడ ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, పనులు ఏం జరుగుతున్నాయి ఏం కనబడవు. నాకు కనబడేదల్లా ఒకటే, నిజమైన పండగ 6 రోజులు వాక్యాహారం హృదయాల్లోకి వెళుతూ ఉంటుంది. చూడండి, ఆ 6 రోజుల సెమినార్ ద్వారా ఒక అందమైన రూపం ఏర్పడుతుంది. 6 days ఒక అందమైన రూపం ఏర్పడుతుంది. లోపలికి చొచ్చుకుపోతుంది వాక్యం. 6 రోజులు వాక్యం లోపలికి చొచ్చుకుపోతే ప్రకటించేవాడిని నాకు ఆ ఫీల్ అర్థమవుతుంది. వినేవాళ్ళకి ఎలా ఉంటుందో కూడా నేను గ్రహించగలను. ఎందుకంటే వాక్యం వినడం అంటే నాకు ఒకప్పుడు చాలా ఇష్టం, పిచ్చి. నాకు ఏం కోరుకుంటుంది, నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రసంగాలు చేసేవాళ్ళు దొరుకుంటే ఎంత బాగున్నా అనిపిస్తుంది ఇప్పటికే. మా వాళ్ళతో కూడా నేను చాలాసార్లు అన్నాను, చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి ప్రసంగికులు ఒక్కడు దొరుకుంటుంటే సరిపోయేది. నాకు చాలా ఆత్మీయంగా వర్ధిల్లేవాడిని, ఆత్మీయంగా బలపడేవాడిని. ఎపాటికి నా జీవితంలో ఎక్కడికో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇంకా ఎంతోమందిని ప్రభు కోసం నిలబెట్టేసేవాడిని. కానీ ఆ టైం వేస్ట్ అయిపోయింది నా లైఫ్లో, చాలా టైం అని బాధపడుతుంటాను. సో ఒక భోజనం వడ్డించడం అంటే, రుచికరమైన అన్నం వడ్డించడం, ఆహారం వడ్డించడం అంటే సామాన్యమైన సంగతి కాదు, అస్సలు కాదు. దానికి చాలా కష్టపడాలి, చాలా శ్రమ పడాలి. మంచి ఆహారముతో నన్ను తృప్తిపరుస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి అని చెప్పాలి. మంచి ఆహారం ఇచ్చి నాలో ఒక చక్కటి క్రీస్తు స్వరూపాన్ని ఏర్పరుస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆదివారం ఒక్కరోజు భోజనం తింటుంటేనే మనం ఇలా ఉంటున్నాం. ఇది రోజంతా భోజనం తింటే ఎంత బాగుంటాం, ప్రతిరోజు భోజనం తింటే ఎంత బాగుంటాం. ఆత్మీయ ఆహారం, అక్షయాహారం. అప్పుడు దేవుని సన్నిధిలో యుగయుగాలు ఆనందిస్తాం. మరో తరం వస్తుంది, నువ్వు ఉండవు, నేను ఉండను. ఈ తరం వరకే మనం ఏం చేసినా, ఈ తరం వరకే, ఈ జీవితమే. అమ్మ నాన్న ఈ జీవితం మట్టుకే, కొత్త అమ్మ కొత్త నాన్న రారు. అర్థమైందా? నీ అన్నయ్య, నీ చెల్లెలు, నీ అక్క, నీ తమ్ముడు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ఈ జీవితం వరకే. మళ్ళీ ఇంకేం ఉండదు. మళ్ళీ ఇంకోసారి నా భార్య, ఇంకోసారి నా భర్త, ఇంకోసారి నా పిల్లలు, ఇంకోసారి నా తల్లి, ఇంకోసారి నా తండ్రి ఉండవు. దిస్ ఈజ్ ద లాస్ట్ లైఫ్.
వన్ అండ్ ఓన్లీ లైఫ్. ఈ లైఫ్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవాడు ధన్యుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మన జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రభు కోసం సద్వినియోగం చేసుకుందాం. ఆయన పని చేద్దాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్దాం. ఎందుకంటే ఆయన న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడట. మనం చేసిన దానికి న్యాయమైన ప్రతిఫలం. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం ముగించుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. చూసారా, భక్తుడైన సొలొమోను ప్రార్థిస్తున్నాడు ఏమని? వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నిరిగిన వాడవు గదా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నీ సకల ప్రవర్తనకే ఓ ప్రతిఫలం ఉంటుంది. నీ సకల ప్రవర్తనకి ఏముంటుంది? ఓ ప్రతిఫలం ఉంటుంది. నువ్వు దేవుని పని చేసావా, దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. లోకం పని చేసావా, దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. దేవుల్లో కష్టపడ్డావా, దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. లోకానికి వెళ్ళి కష్టపడ్డావా, దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. ఎవరి ప్రతిఫలం వారిది. ఎక్కడొచ్చే ప్రతిఫలం అక్కడ వస్తుంది. నువ్వు ఏం చేస్తే దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అంతే కదా. నువ్వేదో పని చేస్తున్నావు, దానికి తగ్గ జీతమేగా నీకు వస్తుంది. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, ఇందాక కదా సంపాదిస్తున్నావు అని చేతులు ఎత్తారు. నువ్వు సంపాదిస్తున్నావు, దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటున్నావా లేదా? పొందుకుంటావు. నువ్వు సంపాదించిన దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వేం చేస్తావు? పొందుకుంటావు. నువ్వు చేసిన దానిని బట్టి నీకు జీతం, నువ్వు పడిన కష్టాన్ని బట్టి నీకు జీతం. కష్టపడకపోతే నీకేం లేదు, జీతం లేదు. సో వారి ప్రవర్తన, నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయాలను ఎరిగిన వాడవు. నిజంగా జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు చాలా గొప్పోడండి. అందుకన్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే చచ్చిపోనుల ఇంటికి వెళ్ళరా బిడ్డ. జీవితం విలువ అర్థం అవుద్ది. మరణం అందరికీ వచ్చును కనుక బ్రతికి ఉండువారు దానిని మనస్సున పెట్టుదురు. చచ్చిపోనుల ఇంటికి వెళ్ళు, తెలుస్తుంది నీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. నీ లైఫ్ ఏంటో నీకు అర్థం అవుద్ది. ఆ శవాన్ని చూడు, శవం ముందు నిలబడి కాసేపు కూర్చో, అక్కడ ఇబ్బంది ఏమీ లేదు, ఉండు కాసేపు అక్కడ. పెళ్ళికి వెళ్తే జీవితం విలువ తెలీదు, శవం దగ్గరికి వెళ్ళు, జీవితం విలువ అర్థం అవుద్ది. ఏడుస్తున్న వాళ్ళు ఇంటికి వెళ్ళు, బ్రతుకు విలువ అర్థం అవుద్ది. ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. కాబట్టి హెబ్రీ పత్రిక చివరిగా 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. జీవితం విలువ తెలిసిన వాడిని మీ కళ్ళ ముందు పెట్టిన మాటలు ముగిస్తాను. ప్రభువా ఎలా రమ్మంటావు ప్రభువా, ఇందాకే కదా మనం మాట్లాడుకున్నాం. ఎలా రమ్మంటావు ప్రభువా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే కళ్ళ ముందు ఏం కనబడుతుంది? ఐగుప్తు కనబడుతుంది, దాని ధనం కూడా కనబడుతుంది మోషే గారికి, మోజెస్. ఇప్పుడు ఐగుప్తు ధనాన్ని తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. ఫరో చక్రవర్తిగా మారిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు లైఫ్ని కదా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఎంపిక నీదే. దేవుడు ఎంచుకోమని బలవంతం చెయ్యడు. లైఫ్లో ఏదైనా సరే ఎంపిక ఎవరిది? నీదే. నీ షర్ట్ ఉందా? ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్ట్ ఎంపిక ఎవరిది? చెప్పాలమ్మా. నీ చీర, నీ డ్రెస్ ఎంపిక ఎవరిది? చూసుకోసారి నీ బట్టల వైపు చూసుకోండి, మీ చొక్క వైపు చూసుకోండి, ప్యాంటు వైపు చూసుకోండి చక్కగా, మీ చీరల వైపు చూసుకోండి, ఒకసారి మీ డ్రెస్సుల వైపు చూసుకోండి. చెల్లెమ్మలు ఎవరిదమ్మా ఎంపిక? చిన్నపిల్లలదైతే తల్లిదండ్రులు చూస్తారు, అది కూడా మీకు ఇష్టం లేకపోతే తీసుకోరు. నాకు తెలుసు కదా. ఇప్పుడు మా వాడున్నాడు కదా, బొడ్డోడు చిన్నోడు, మా విశ్వ, వాళ్ళ అమ్మ ఏదో షర్ట్ తీస్తుంటే నాకు వద్దంటాడు. ఏరంటే నాకు ఈ కలర్ నచ్చలేదు అంటాడు. అరే ఇంత లేవు నీకు అప్పుడే కలర్ సెలక్షన్ అంటే, నాకు అది కావాలంటే చూపించేయించుకుంటాడు. అంతేలే, ఇంకెవరిష్టం వాళ్ళదని నేను కూడా ఆడికి ఏది కావాలంటే అదే మరి ఏం చేస్తాం అంటాను. మరి అంతే కదా. ఇప్పుడు మన ఇష్టం, సెలక్షన్ ఎవరిది?
ఎంపిక. సెలక్షన్ అంటే ఎంపిక. ఎంపిక ఎవరిది? మనదే. ఇక్కడ మోషే గారి ఎంపిక. ఒక పక్క ఐగుప్తు, ధనము, సింహాసనము, ఒక పక్క అరణ్యంలో క్రీస్తు కొరకు నిందింపబడటము. దేన్ని ఎంచుకుందాం, దేన్ని ఎంచుకుందాం, దేన్ని ఎంచుకుందాం? డైలమాలో ఉండే ఉంటాడు కొన్ని రోజుల పాటు. ఎటు వెళ్దాం, ఎటు వెళ్దాం, ఎటు వెళ్దాం, ఎటు వెళ్దాం. చివరికి డిసైడ్ అయిపోయాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని తన ఎంపికను ప్రదర్శించాడు అక్కడ. ఎస్, నువ్వు చూజ్ చేసుకోవాలి లైఫ్లో ఏం కావాలో. అర్థమైందా? నా లైఫ్కి ఏం కావాలో నేను చూజ్ చేసుకున్నాను. నేను ఏ దారిలో వెళ్ళాలో. మా నాన్న చెప్పలేదు నాకు, నువ్వు సేవకుడు బాబు అని. మా అమ్మ చెప్పలేదు, మా అన్నయ్య చెప్పలేదు. వాళ్ళు వేరే వేరే దారులు చూపించారు నాకు బతకడానికి, ఈ లోకంలో జీవించడానికి. కానీ నేను ఆ దారుల్లో వెళ్ళలేదు. నా దారి నేను, నా ప్రభు కృప వల్ల నా దారి నేను ఎన్నుకున్నాను. నా దారిలో నేను ఏ దారిలో వెళ్ళాలనే నిర్ణయం నాదే, ఇప్పటికీ నాదే. ఇప్పుడు నేను ఈ దారి వదిలేయాలి, ఇంకో దారిలోకి వెళ్ళిపోవాలన్నా కూడా నేను వెళ్ళిపోవచ్చు. ఇశ్రాయేలీని అడుగు మధ్యలో వదిలేసి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు అనుకోండి మోషే. కథ వేరేగా చదువుకునే వాళ్ళం కదా. అడుగు మధ్యలో వదిలేసి ఈ వెళితే ఏం పడతాం, దిక్కుమాల సంత. ప్రతిసారి ఏడిపిస్తూ ఉంటారు వీళ్ళకి. అది కావాలట, ఇది కావాలట, ఇవి కావాలంటారు, అవి కావాలంటారు. రోజు వీళ్ళతో నిందలు ఎదుర్కొంటూ, బాధలు ఎదుర్కొంటూ ఎవడబడతాడు ఈ పెంట అంతా. ఇదిగో ఇంకా ఇది ఈ పంచాయతీ నడవదు. కానీ మీ అలా చక్క పోండి, పాలస్తీనా దేశం వస్తుంది. ఎక్కడ పోండి? ఇది అలా చక్కగా పోతే ఎక్కడికి వెళ్తారు? పాలస్తీనా దేశానికి వెళ్తారు. మీ సావు మీరు చావండి, నేను ఐగుప్తు పోతనా అని వెనక్కి తిరిగిపోయాడు అనుకోండి మోషే గారు. అప్పుడు మనం ఎలా చదువుకునేవాళ్ళం అండి మోషే గారి చరిత్ర? వేరేగా చదువుకునేవాళ్ళం కదండి. నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళానన్నట్టు, దేమా నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళానన్నట్టు మనం ఎలా చదువుకునేవాళ్ళం ఇప్పుడు మోషే గారి చరిత్ర? నన్ను విడిచి ఎక్కడికో పోయి. మన కుర్రోడు ఒకడు ఉండేవాడు, మొన్నటిదాకా పేరు చెప్పాలండి, ఎందుకు బాధపడతాడు. అక్కడ వెళ్ళిపోయేవాడు బతిమాలే. నేను అరే ఉండిపోరా, నీకేమైనా కావాలంటే నేను చూస్తాను, వెళ్ళిపోకరా, ఉండరా, దేవుని పనిలో ఉంటున్నావు కదరా, మళ్ళీ అలా పోతే లోకంలోకి పోతారా, ఉండిపోరా అని బతిమలాడితే, లేదన్నయ్య అక్కడి నుంచి రారా అంటుంటే ఇంక నేను పోరా అన్నాను. సో కొంతమందికి అసలు ఎక్కడైనా బతికేస్తామండి. జీవితం ఎక్కడ ఆగిపోతే చెప్పండి, బతుకు ఎక్కడైనా బ్రతికే. కానీ దేవుని పనిలో బతకడం అనేది అదొక అదృష్టం. అంతే కదా? దేవునిలో ఉండడం, ఆయన పనిలో ఉండడం అదొక అదృష్టం. అందరికీ రాదా భాగ్యం? వచ్చింది, నాకు వచ్చింది, నేను పోగొట్టుకోకూడదు. మోషే గారికి వచ్చింది, పోగొట్టుకోకూడదు. అందుకే మోషే గారు, ఏం కావాలి నీకు? ఐగుప్తు ధనము కంటే ఎంపిక. సాతాను అంటుందట, ఐగుప్తు ధనం, ఐగుప్తు సింహాసనం తీసుకో, మళ్ళీ వస్తుందా ఛాన్స్, ఫరో అవ్వాలని అందరికి ఉంటుంది. కానీ ఎవడబడితాడు అవ్వలేడు, నువ్వు అవ్వగలవు, నీకు ఆ ఛాన్స్ ఉంది, తీసుకో, ఫరో అయిపో, సింహాసనం ఎక్కిపో. అప్పుడు ఏమైనా ఇశ్రాయేలీకి హెల్ప్ చేద్దాం అనిపిస్తుందా? చెయ్యి. వాళ్ళు ఉంటుందండి రూటు, సాతానేసే రూటు. అప్పుడు నిజమే కదా, కరెస్టే కదా అనుకున్నాడు అనుకోండి, మొత్తం లైఫ్ అంతా వరస్ట్ అయిపోద్ది. అది కరెస్ట్ కాదు, వరస్ట్ డెసిషన్ అది. అప్పుడు మోషే ఏం చేశాడంటే, బాబు ఈ దిక్కుమాలిన తల్లి రూపంలో వచ్చిందట సాతాను. అంటే సాతాను అనుకోకండి, సాతాను ఆలోచన అది, రాంగ్ డెసిషన్ అది. తల్లి వచ్చి అంటుందట మోషే గారితో, బాబు నాయన ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకో చాలు, ఇంక నీకేం అక్కర్లేదు, నెక్స్ట్ యువరాజువి నువ్వే, ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించి ఒకటి ఉన్నావు, నీకేం లోటు. ఇప్పుడు ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించేసావు కాబట్టి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటకు ఒప్పుకో చాలు, నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది, టోటల్ మారిపోద్ది అన్నప్పుడు అన్నీ ఆలోచించుకున్నాడు. ఇదా ఇటు ఉంది లైఫ్, ఇటు వెళ్దాం అని డిసైడ్ అయిన తర్వాత మోషే గారికి అర్థమైంది, అడవిలోకి పోతాం, చావో బతుకో. 80 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి. ఎన్ని ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి? 80 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి. ఇంకా నాకు మిగిలిందంతా నాకైతే తెలీదు, తర్వాత తెలిసింది 40 అని. ఇప్పుడు మనకు తెలిసిన 40 అని. ఆ 80లో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మోషేకి తెలియదు ఇంకా 40 ఉన్నాయని. ఇంకా 40 ఉన్నాయని మోషేకి తెలియదమ్మా. కానీ అప్పటి వరకు 80 అయిపోయాయని మాత్రం తెలుసు. 80 అయిపోయాయి, ఇంకో 40 ఉంటాయి. ఈ 40 ఆయనకి ఇచ్చేద్దాం అనుకున్నాడు, ఇచ్చేసాడు. ఈ 40 నీయే ప్రభువా, నా ఎంపిక సరైనదే ప్రభువా, సరైన మార్గాన్ని ఎంచుకుంటున్నాను, ఇక మీదట నీ పని కోసమే, నేను చస్తే నీ పనిలో చచ్చిపోతాను, బతికితే నీ పని కోసం బతుకుతాను అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి ముందుకెళ్ళిపోయాడు. చూడండి హెబ్రీ పత్రికలో ఆ మాట చదువుతాం మనం అక్కడ.
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే అల్పకాలము తక్కువ కాలం ఉంటుంది, అది ఎక్కువ కాలం ఉండదు లైఫ్. మనం అనుకున్నట్టు మనకి మీ అందరికీ 100 ఏళ్ళు ఉంటామని ఉంటుంది. ఆ బస్సు కింద చచ్చిపోయినవాడు కూడా అలాగే అనుకుని ఉంటుంది. ఎంత నాకు 20 కదా, ఇంకా 100 ఉంటాయి, ఇంకా 80 ఉన్నాయి అనుకుంటుంది. మన లెక్కలన్నీ అలాగ ఉంటాయి కదండి. ఇంకెంత ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? రేఖ పొడుగ్గుందని కింద నుంచి పైకి తన్నేసింది. ఏమి రేఖ? ఆయుష్ రేఖ. ఏమి రేఖ? ఆయుష్ రేఖ. ఏమైంది? తన్నేసింది అటు పైకి. తుస్సుమంటది ఆయుష్, తుస్సు అంటది ఆయుష్. యుస్సు తుస్సు అంత రేఖ అలా కిందకి వచ్చేది మనకు తెలియకుండా. అరే ఎంత కురస అయిపోయింది, కురసగా అయిపోయింది అంటే చెరిపేశాడు. ఎవరు? జ్యోతిష్కుడు చెరిపేశాడు. సో మోషే గారు ఆ 40 ఏళ్ళు దేవుని కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. అందరూ అనుకుంటాం ఇంకా 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 అని, కానీ మనకు తెలియదు. కానీ జ్ఞానం అర్థమైనప్పుడే మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. రైట్, తర్వాత మాట చదువుదాం, ముగించుకుందాం. అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే, అల్పకాలము చిన్న జీవితంలో పాపభోగాలు అనుభవించడం కంటే కూడా ఏం కావాలట? దేవుని ప్రజలతో, ఎవరితో అమ్మా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఎంత బలమైన డెసిషన్ ఎందుకు తీసేసుకున్నారు మోజెస్ గారు? మీరు మోషే గారు ఎంత బలమైన డెసిషన్ ఎందుకు తీసేసుకున్నారండి లైఫ్లో? 40 ఏళ్ళేమో ఐగుప్తు కోటలో గడిచిపోయాయి, 40 ఏళ్ళేమో అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ గడిచిపోయాయి, మీ మామగారు మందను మేపుకుంటూ. ఇంకా 40 ఏళ్ళు మిగిలాయి. ఈ 40 ఏళ్ళు మాత్రం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని ఎందుకు డిసైడ్ అయిపోయారు మీరు మోజెస్ గారు అని అడిగితే మోజెస్ అంటున్నాడట, ఎలా ఎంచుకున్నాడో ఒక్క మాటలో చెప్పాడు. ఏలయనగా, అంతవరకు వ్రాయబడిన దాని ఫలితార్థము చూడండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేని మీదట? కలగబోయే బహుమానం. దేనికి? ఎలా కలగబోయేది? ప్రతిఫలముగా. దేనికి ప్రతిఫలముగా? చేసిన పనికి ప్రతిఫలముగా. ఏం పని చేశాడు? 40 ఏళ్ల పాటు దేవుని కోసం దేవుని పనిలో అరణ్యంలో కష్టపడ్డాడు, నలిగిపోయాడు మహానుభావుడు. చిన్న పనేం కాదు మోషే గారిది. 6 లక్షల కాల్బలం, దాదాపు 20-25 లక్షల మంది ఉంటారు వాళ్ళు. 6 లక్షల మంది అంటాం కదా మనం. 6 లక్షల కాల్బలం మాత్రమే, అంటే యుద్ధవీరులు. వాళ్ళ భార్యలు, పిల్లలు, తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ మందంతా తీసుకొస్తే 25 లక్షల మంది ఉంటారని అంచనా అప్రాక్సిమేట్లీ. ఎంతమందికి నాయకులు ఎంతమంది? మామూలుడు కాదండి. దండం పెట్టేయచ్చు. అంత కష్టపడ్డాడు మహానుభావుడు. రాత్రి అనక పగలనక అందరూ మధ్యలోనే ఉంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకోవడానికి ఇల్లు లేదు కదా, అక్కడే ఉండాలి. మోషే గారు వస్తుంటాడు ఒకడు, అంటే మోషే గారు ఇంకోటి వస్తుంటాడు. ఎక్కడున్నాడు మోషే గారు? అది కదా సెంటర్లో మధ్యలో అక్కడ కాకడ వెలుగుతుంది చూడు, అక్కడ ఉన్నాడండి. అక్కడికి వెళ్ళిపోతారంతే. ఇక మోషే గారు, అరే బాబు 12 పడుకొని ఏమంటారా? కుదరదండి, ఇప్పుడు గొడవ వచ్చింది ఇక్కడ మాకు. ఇప్పుడు అడవిలో ఏంటంటే కథ అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, అరే నాయన నువ్వు ఎంతమందితో పడలేవు. మాంగారు సలహా ఇచ్చాడట, ఎంతమందితో పడలేవు కానీ మనుషులను ఎడగొట్టేసి ఒక్కొక్క నాయకుడిని వేసే బాబు, అప్పుడు కానీ నీకు వర్కౌట్ అవ్వదు, లేదంటే ఇంతమందితో పెంటను పడలేవు అని చెప్తాడు. ఆ మాంగారు కూడా తెలివైనడే. సో అలాగా చాలా కష్టాలు పడి 40 ఏళ్ళు ఇబ్బందులు పడి దేవుని ప్రజల్ని పాలుతేనెలు ప్రవహించే కనాను దేశం వరకు నడిపించాడు. ఆ 40 ఏళ్ళ జీవితమే అతన్ని మెట్టెక్కించేసింది. అర్థమైందా? ఇప్పుడు నీకు మిగిలింది ఎంత చెప్పు? ఎంత? ఒకసారి పేపర్ చూసి చెప్పు, ఫోన్ ఓపెన్ చేసి చూసి చెప్పు. ఎంత చెప్పండి, ఎంత? ఏమైనా ఐడియా వస్తుందా? నాకు రాదు, నీకు రాదు. ఎవరో చెయ్యెత్తారు. ఎంత తెలిసిపోయింది మీకు? లేదు కదా. ఎంత ఎవరికి తెలీదు. ఎందుకంటే మనకి ఎలా తెలుస్తుందండి? ఎంత అనేది ఎవరికి ఎంత కష్టపడినా తెలియదు. కాబట్టి ఈ రోజున మనం అనుకుంటాం, వచ్చే సంవత్సరం ఇలా చేద్దాంలే అనుకుంటాం. దేవుడు అక్కడ చిట్టా చూసేసరికి అరే సాయంత్రం టైం అయిపోతుంది. ఈడేమనుకుంటున్నాడు?
వచ్చే సంవత్సరం ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, ఇక ఏం చేస్తాం మరి, ఇటు కర్మ ఎలా ఆడిందని పేజీ పక్క తిప్పేస్తాడు. ఏమైంది? వచ్చే సంవత్సరం ఇలా చేద్దాంలే అని నేను అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన టైం ఈరోజు సాయంత్రంతో ముగిసిపోయింది. అప్పటి వరకు నేను చేసిందే రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఎంపిక నీదే. చెప్పండి, ఎంపిక ఎంపిక నాదే. ఎంచుకో, ఎంచుకో, ఏం కావాలో ఎంచుకో, ఎటు వెళ్తావో ఎంచుకో, ఎలా ఉండాలో ఎంచుకో, ఏం చెయ్యాలో ఎంచుకో, మంచి నిర్ణయం తీసుకో. దేవుని పనిలో ఉండు, చావు వరకు నమ్మకంగా ఉండు. నీకేమిస్తానన్నాడు? మరణము వరకు నమ్మకముగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. దాన్ని మించిన కిరీటం ఎక్కడ దొరుకుతుందండి? అమెరికా వెళ్ళినా దొరకదు, ఆఫ్రికా వెళ్ళినా దొరకదు, లండన్ వెళ్ళినా దొరకదు, ఆస్ట్రేలియా వెళ్ళినా దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు, రష్యా వెళ్ళినా దొరకదు. జీవ కిరీటం ఇస్తా అన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు ప్రియమైన దేవుని సంగమా. దేవుని వాడవు, దేవుని దానవు, దేవుని కొరకు బ్రతకవలసిన వాడవు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన వాడవు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన దానవు. చావైన బ్రతుకైన నా తండ్రి పనిలోనే అని బలముగా చెప్పగలిగిన వాడవై నువ్వు ఉండాలి. ఆయన పని దొరకడం అదృష్టం, ఆయన పనిలో వాడబడటం అదృష్టం, ఆయన సేవ చేయడం అదృష్టం, ఆయన సేవకు సహకరించడం అదృష్టం, ఆత్మలను సంపాదించడం అదృష్టం. ఇదంతా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని వదులుకున్నావా, మరలా నీకు అది తిరిగి దొరకపోవచ్చు. కాబట్టి రమ్మంటావా ప్రభువా, ఇంటికి వెళ్ళాక అడగండి. ఇలా వచ్చేయమంటావా ప్రభువా అన్నప్పుడు నీ మనసు లేదు, కొంత సమయం కావాలి అనిపించింది అనుకో, దేవుణ్ణి అడుగు, ప్రభువా ఈరోజు చక్కటి వాక్యంతో నన్ను తృప్తిపరిచావు, నాకు కొంత సమయం ఈ ప్రభువా దిద్దుకుంటానని అడుగు. నాకు కొంత సమయం ఈ ప్రభువా దిద్దుకుంటాను, ఈ సంవత్సరం కూడా ఇచ్చే ప్రభువా, వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ప్రభువా, దిద్దుకుంటాను, నీ కోసం పనిచేస్తాను, నీ పనుల్లో వాడబడతాను, శ్రమ పడతాను, కష్టపడతాను, నా వంతు పాత్ర పోషిస్తాను, నా బాధ్యతలు నిర్వర్తిస్తాను అని అడుగు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ యథార్థంగా ప్రార్థిస్తే, నమ్మకంగా ప్రార్థిస్తే. అప్పుడు ఆయన చిత్తము నెరవేర్చే గుంపులో నువ్వు ఉంటావు, నీ కుటుంబం ఉంటుంది, నీ బిడ్డలు ఉంటారు, నీ సంతోషం, నీ ఆనందం ఆయనలో నీకు దొరుకుతుంది. యుగ యుగాలు ఆయనతో కూడా ఆనందిస్తావు, ఆయన సన్నిధిలో ఉంటావు. అట్టి ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్.